Hello dear learners, welcome to our mathematics channel. So 10th class mathematics first chapter యొక్క ఫైనల్ పార్ట్ ఇది. సో ఎక్సర్సైజ్ 1.5 లో ఉన్నటువంటి పార్ట్ 3 ఈ ప్రాబ్లమ్స్ ని మొత్తం 3 భాగాలుగా చేయడం జరిగింది. గత 2 భాగాలు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. సో పార్ట్ 3 ని తెలుగు వివరణతో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా లాగరిథం బేస్డ్ అయి ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఏమి నేర్చుకోబోతున్నామో ఇప్పుడు చూద్దాం. కంటెంట్ టు బి కవర్డ్ ఇన్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఫైనల్గా నేర్చుకునేటువంటి పార్ట్లో ఉన్నటువంటిది ఏమిటి అనేది ఒకసారి మెన్షన్ చేస్తున్నాను చూడండి. ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఎప్పటిలాగే లాగరిథమ్స్ అండ్ లాస్ మొత్తం ప్రాబ్లమ్స్ దీని మీద డిపెండ్ అయి ఉన్నాను కాబట్టి వాటిని ఒకసారి మనం ఎప్పటిలాగా గుర్తు చేసుకుంటాం రివిజన్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 1.5లో చేస్తున్నాం మనం ప్రాబ్లం. లాస్ట్ 5 వరకు చేసాం. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 6, 7, 8, 9. సో 9లో మళ్ళీ 2 సబ్ పార్ట్స్, 2 నార్మల్ నెంబర్స్ ఉన్నాయి. సో టోటల్ ఈ 5 ప్రాబ్లమ్స్ని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ముందుగా లాస్ ఆఫ్ లాగరిథమ్స్, మనం చేసే ప్రాబ్లమ్సే లాగరిథమ్స్ కాబట్టి మళ్ళీ ఒకసారి లాగరిథమ్ యొక్క డెఫినేషన్ అండ్ దే లాస్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లో వాడతాం కాబట్టి ఒక్కసారి ఫాస్ట్ రివిజన్ కోసం మనం గుర్తు చేసుకుందాం. ఫస్ట్ లాగరిథమ్ని అర్థం చేసుకోవడానికి ఎప్పట్లాగే ఒక ఎగ్జాంపుల్తో మనం సపోజ్ ఇక్కడ రైట్ సైడ్ రాస్తుంది చూడండి, 2³ = 8 అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్లో ఉంది ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్. 2³ అనేది 8 అని మనకు తెలుసు. సో దీని నుండి మనం లాగరిథం యొక్క డెఫినేషన్ ఎలా రాస్తామో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇలా a⁴x = n రూపంలో ఉన్నటువంటి ఏ నొటేషన్ అయినా తీసుకుని అక్కడ బేస్ ఏది ఉందో మనం అబ్జర్వ్ చేయండి. ఒక బేస్ పైన ఒక పవర్ అంటే ఒక ఎక్స్పోనెంట్ వాల్యూ రాస్తే ఒక రిజల్ట్ వస్తుంది అనేటువంటి దానిలో ఈ పవర్లో చెప్పేటువంటి వాల్యూనే మనం పర్టికులర్గా లాగరిథం వాల్యూ అంటాం. దేనికి లాగరిథం వాల్యూ అంటామంటే వచ్చినటువంటి రిజల్ట్కి. సో దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే లాగరిథం ఆఫ్ 8 to the base 2 is equal to 3. సో ముందు ఈ డెఫినేషన్ని అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ గమనించిన తర్వాత మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూసిన వాళ్ళకి గుర్తు చేసుకుంటారని ఉద్దేశంతో ఇది రాయడం జరిగింది. చూడండి, 2³ = 8 ఇది మనందరికీ తెలుసు. 2 × 2 × 2 8. సో ఇక్కడ బేస్ 2 అంటాం అని మనకు తెలుసు, ఎక్స్పోనెంట్ 3 అంటాం, దాని యొక్క ఆన్సర్ ఆ పవర్ యొక్క వాల్యూ ఫైనల్గా 8. సో ఈ వాల్యూకి ఏది బేస్ తీసుకుంటే మనకి పవర్ వాల్యూ వచ్చిందో దాన్ని మనం లాగరిథం అంటాం. సో చూడండి, లాగరిథం ఆఫ్ n to the base a is equal to x అంటాం. సో ఇక్కడ a⁴x = n మీరు మళ్ళీ కంపేర్ చేసుకుంటే a ప్లేస్లో 2 ఉంది, x ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ n ప్లేస్లో 8 ఉంది. సో సేమ్ లాగరిథం ఆఫ్ n క్లుప్తంగా మనం log n అంటాం. సో log 8 to the base 2 ఇక్కడ బేస్ ఏది తీసుకున్నామో అదే బేస్ని ఈ లాగరిథంకి నెంబర్కి మిడిల్లో ఇలా మనకి సఫిక్స్లో చెప్పవలసి ఉంటుంది. సో log 8 to the base 2 = 3. సో దీనికి మీకు చాలాసార్లు క్లారిటీ చెప్పడం జరిగింది. log 8 to the base 2 అనే దాన్ని ఒక క్వశ్చన్గా మనం అర్థం చేసుకుంటే వాట్ షుడ్ బి ద పవర్ టు విచ్ 2 మస్ట్ బి రైజ్డ్ టు గెట్ 8 అంటే 2 అనేది 8గా మారడానికి ఎంత పవర్ వేయాలని అర్థం. సో దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఆల్సో మనకి లాగరిథం వాల్యూ జనరల్గా ఒకటి అడిగినా మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాగరిథం ఆఫ్ 27 to the base 3 అన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం, ఇక్కడ ఉన్నది 27ని పొందాలంటే బేస్ 3గా తీసుకున్నప్పుడు పవర్ ఎంత అవుతుంది అంటే వెంటనే మనం 3 యొక్క పవర్స్ని ఆలోచించినప్పుడు సపోజ్ 3 × 3 × ఇలా చేసుకుంటే చూడండి 27 వస్తుంది. 3 టైమ్స్కే వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ కూడా 3 అవుతుంది. సో ఇవి కేవలం కూడా లాగరిథం అంటే డెఫినేషన్ చెప్పడం కోసం ఇక్కడ రాయడం జరిగింది. అండ్ కండిషన్స్ మోర్ ఇంపార్టెంట్. ఏ అండ్ ఎన్ అంటే మనం తీసుకునే బేస్ అలాగే వచ్చేటువంటి ఆన్సర్ కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్స్, పాజిటివ్ రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఏ ≠ 1. సో ఎప్పుడు కూడా ఈ బేస్ అనే దాన్ని మనం 1గా ట్రీట్ చేయకూడదు. ఎందువల్లంటే మనకు తెలుసు 1 to the power of anything = 1 అవుతుంది, దానికి వేరియస్ పవర్స్ రావు కాబట్టి. సో ఇది ముందు లాగరిథం డెఫినేషన్. ఇక లాగరిథమ్స్లో ఉన్నటువంటి లాస్, వాటి యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ మీకు ఈ లాగరిథం ఎక్సర్సైజ్కి ముందున్న ప్రీ కాన్సెప్ట్స్ పార్ట్ 1 అనే దాంట్లో మొత్తం ఎలా వచ్చాయో కూడా చెప్పబడి ఉన్నాయి. సో అవి ఎవరైనా ఫాలో అవ్వడం వాళ్ళు ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ లింక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ చాప్టర్కి సంబంధించి. వాటిలో మీరు చూడొచ్చు ఎలా వచ్చాయి అనేది. సో ఇప్పుడు మనం కేవలం వాటిని ఒకసారి రివైజ్ మాత్రం చేద్దాం. సో చూడండి, a⁴log n to the base a = n. సో దీని మీనింగ్ మనకి ఏమర్థమవుతుంది, ఎప్పుడైనా ఒక బేస్ తీసుకున్నప్పుడు దాని యొక్క పవర్లో అదే బేస్తో దేనికైనా లాగరిథం వాల్యూ రాస్తే మనం ఏ వాల్యూకి రాసామో ఆ వాల్యూయే ఆన్సర్ అవుతుంది. వీటన్నిటికీ మనం ప్రూఫ్ చేయొచ్చు, దాన్ని మీరు చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ లాగరిథం ఆఫ్ xy to the base a, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్లో ఈ 3 బాగా ఉంటాయి. లాగరిథం ఆఫ్ xy to the base a = log x to the base a + log y to the base a. సో దీని ద్వారా మనం తెలుసుకునేది ఒక ప్రోడక్ట్కి లాగరిథం రాసినప్పుడు అంటే xy మీన్స్ x × y, అలా ఇంకెన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. ఏవైనా టర్మ్స్ మధ్య ఇంటూ ఉండి మనం లాగరిథం క్యాలిక్యులేట్ చేయాలంటే
ఇండివిజువల్గా వాటిని రాసి మిడిల్లో ప్లస్ రాస్తే సరిపోతుంది. చూడండి సేమ్ బేస్ log x ఒక టర్మ్ రాయాలి, log y ఒక టర్మ్ రాయాలి, మిడిల్లో ప్లస్ పెట్టాలి. సేమ్ ఇలాగే ఒక ఫ్రాక్షన్కి లాగరిథం అప్లై చేసినప్పుడు లాగరిథం ఆఫ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ. సో న్యూమరేటర్కి డినామినేటర్కి లాగరిథమ్స్ రాసి మిడిల్లో మైనస్ ఉంచితే సరిపోతుంది. సో log x by y టు ద బేస్ ఏ ఈక్వల్ టు log x టు ద బేస్ ఏ మైనస్ log y టు ద బేస్ ఏ. సో ఈ రెండింటి వాల్యూస్ ఒకేలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ లాగరిథం ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ m టు ద బేస్ ఏ. అంటే మనం ఏదైనా ఒక బేస్తో లాగరిథం కనుక్కునే వాల్యూ ఏ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నప్పుడు, ఆల్రెడీ ఒక పవర్ రూపంలో ఉన్నప్పుడు ఆ ఎక్స్పోనెంట్లో ఉన్న వాల్యూని మనం ముందుకు తీసుకొచ్చి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. m ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ. చాలా ప్రాబ్లమ్స్లో మనం వాడేటువంటి కాన్సెప్ట్లో ఇది ఒకటి. లాగరిథం ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ m బేస్ ఏ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ. సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఇక్కడ x పవర్ m ఉన్నట్టే బేస్ కూడా a పవర్ n రూపంలో ఉంటే, సో ఈ ప్రూఫ్ని దీనికి కూడా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, mతో పాటు n కూడా బైలోకి వస్తుంది. సో m బై n ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. మనం చేయబోయే ప్రాబ్లమ్స్లో కూడా ఈ కాన్సెప్ట్ మీకు వస్తాయి. ఇక ఫైనల్గా ఉన్న రెండు లాగ్ ఏ టు ద బేస్ ఏ, అంటే సేమ్ బేస్తో అదే నెంబర్కి లాగరిథం కనుక్కుంటే ఆన్సర్ ఎప్పుడు 1, బికాజ్ a పవర్ 1 ఈక్వల్ టు a. అండ్ ఆల్సో లాగ్ 1 టు ద బేస్ ఏ ఈక్వల్ టు 0, అంటే 1 అనే నెంబర్కి ఎప్పుడు కూడా లాగరిథం కనుక్కుంటే 0 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు a నాట్ ఈక్వల్ టు 1 అన్నాం, అంటే మనం తీసుకునే బేస్ 1 రాకూడదు తప్ప 1కి మనం లాగరిథం కనుక్కోవచ్చు. ఎనీ బేస్, అదర్ బేస్ 0 కంటే పెద్దదై ఉండి 1 కానీ ఏ రియల్ నెంబర్ అయినా మనం తీసుకోవచ్చు. బట్ దాని ఆన్సర్ 0, బికాజ్ ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. వీటితో పాటు మరొకటి జనరల్ ఎక్స్పోనెన్షియల్ లా మీకు ఇక్కడ గుర్తు చేసేది నేను ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్నాను చూడండి. ఇది కూడా ఒక కాన్సెప్ట్గా తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్లో కొన్నిటిగా అది అవసరం. సపోజ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు బి అనుకుందాం. ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు బి. ఇప్పుడు మనం లాగరిథం ఎలా రాస్తామో చూసాం. ఓకే, దీని ప్రకారం ఏమవుతుంది, ఇక్కడ నేను n బదులు b రాశాను. సో లాగ్ బి టు ద బేస్ ఏ ఎక్స్ అంటాం, అది ఓకే. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎక్స్ అనే దాన్ని మనం ఒక సబ్జెక్ట్గా తీసుకురావాలన్నా, అంటే లేదంటే దీని నుంచి ఏ వాల్యూ రావాలి అన్నా కూడా మనకు ఉపయోగపడే కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవ్వాలి, సపోజ్ ఎక్స్ ఇక్కడ మిగలకూడదు, ఏ వాల్యూ రావాలంటే ఏం చేస్తాం, ఆల్రెడీ మన దగ్గర ఉన్నది ఏ పవర్ ఎక్స్. సో దానికి హోల్ పవర్లో ఎక్స్కి ఆపోజిట్ అంటే దాని రెసిప్రోకల్ రాసుకుంటే ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/x రాసాం. అంటే ఏంటి, ఎందుకని 1/x రాసామో మనకు తెలుసు. ఈ రెండు పవర్స్ ఇంటూ చేసినప్పుడు ఆటోమేటిక్గా xx క్యాన్సిల్ అవుతాయి. అంటే ఇక్కడ ఉన్న పవర్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేయాలి, ఈ ప్లేస్ నుంచి మనం ఎలిమినేట్ చేయాలి అంటే ఏది ఉంటే దాని రెసిప్రోకల్ పవర్లో రాసుకోవాలి. సో ఇటు రాసాం కాబట్టి రైట్ సైడ్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, b టు ద పవర్ ఆఫ్ 1/x. సో ఈ x అండ్ x క్యాన్సిల్. ఫైనల్గా మనం ఏం చెప్పగలుగుతాం, a ఈజ్ ఈక్వల్ టు b టు ద పవర్ ఆఫ్ 1/x. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ జాగ్రత్తగా, అంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి అని ఉన్నప్పుడు ఏ వాల్యూ ఎంత చెప్పాలంటే మనం ఏం చేయాలి, ఎక్స్ అనేది ఇటువైపు రాసినప్పుడు ఇక్కడ పవర్లో ఉంటే ఇక్కడ కూడా సేమ్ అదే పవర్లో రాదు, ఆ పవర్లో దాని రెసిప్రోకల్ వస్తుంది. సో ఇటు పక్క ఎక్స్ ఉన్న వాల్యూ ఇటు వస్తే 1/x అవుతుంది అనమాట. అంటే ఇంటూలో ఉన్న ఎక్స్ బై అవుతుంది, అది మనకి జనరల్గా తెలుసు. అలా కాకుండా పవర్లో ఉన్నటువంటి వాల్యూని రైట్ సైడ్ మళ్ళీ మనం అంటే ఒక ఆపోజిట్ సైడ్ మార్చినప్పుడు అదే పవర్లో దాన్ని రెసిప్రోకల్ రాయాలి, లేదా ఇటు 1/x ఉంటే ఇటు ఎక్స్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ కూడా జాగ్రత్తగా గమనించండి, మనం చేయబోయే ప్రాబ్లమ్స్లో దీన్ని మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈరోజు చేయబోయే ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దాం. 6th ప్రాబ్లం, ఈ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి 5 వరకు ఇంతకు ముందు ఉన్నాయి. 6th ప్రాబ్లం నుంచి ఇక్కడ మిగిలిన 9 వరకు మనం చూస్తున్నాం. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి. ఇఫ్ లాగరిథం ఆఫ్ x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లాగ్ x ప్లస్ లాగ్ y, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x బై y ప్లస్ y బై x. సో క్వశ్చన్ జాగ్రత్తగా మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఫస్ట్ స్టెప్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం చూడండి. సో లాగరిథం ఆఫ్ x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లాగ్ x ప్లస్ లాగ్ y. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిలోనూ కూడా ప్రూవ్ చేయమన్న దాన్ని బట్టి మనం ప్రాబ్లం చేయాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ప్రూవ్ చేసే రిలేషన్లో అంతా కూడా మనకి లాగరిథమ్స్ లేవు. చూడండి, x బై y ప్లస్ y బై x అనే వాల్యూ కనుక్కోమన్నాడు. దీని వాల్యూ ఎంత అవుతుందని డైరెక్ట్గా అడిగాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ప్రాబ్లంలో లాగరిథమ్స్ ఉన్నాయి రెండు వైపులా, LHS అండ్ RHSలో ఉన్నాయి. ఒక వాల్యూని మనం ఫైండ్ చేయమని ఉంది, అందులో లాగరిథం లేదు. అంటే ఇక్కడ కూడా మనం లాగరిథమ్స్ని బోత్ సైడ్స్ కూడా ఎలిమినేట్ చేయాలి. అంటే చేయాలంటే ఫస్ట్ ఎలా రావాలి, లెఫ్ట్ సైడ్ ఒక లాగరిథం వాల్యూ ఎలా ఉందో మొత్తానికి రైట్ సైడ్ కూడా అదే విధంగా రప్పించాలని ఫస్ట్ మనకు తెలుస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఒకే సింగిల్ లాగరిథం ఉంది, కానీ ఇక్కడ రైట్ సైడ్ చూడండి 2 టర్మ్స్లో లాగరిథం ఉంది. మరి ఆ 2 టర్మ్స్లో ఉన్న దాన్ని సింగిల్ టర్మ్గా చేయడానికి మనకి డైరెక్ట్ ఫార్ములా చూడండి, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఎంతమందే చెప్పుకున్నాం, మనకి ఎప్పుడు కూడా లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అంటే విడివిడిగా లాగరిథమ్స్ మధ్య ప్లస్ ఉంటే
ఒకే లాగరిథం రాసినప్పుడు ఏమవుతుంది, ప్రోడక్ట్ అవుతుంది, ఇంటూ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ మనకి ఏమవుతుంది అంటే రైట్ సైడ్ ఒకటే మనం మారుస్తాం చూడండి. లెఫ్ట్ సైడ్ సేమ్ రాస్తున్నాను. సో లాగరిథం ఆఫ్ x ప్లస్ వై బై 3 ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లాగ్, చూడండి సింగిల్ లాగరిథం రాస్తున్నాం. సో సింగిల్ లాగరిథం రాసి చెప్పాం కదా, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై రివర్స్ గా వాడదాం. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై మీన్స్ లాగ్ ఎక్స్ వై. ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంది అంటే ఒకే లాగరిథంలో మనకి ఇంటూ ఉంది అని ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్న లాస్ట్ లో ఉంది చూడండి. సో లాగ్ ఎక్స్ వై. యాక్చువల్గా ఇక్కడ బేస్ ఏదైనా ఉంటే బేస్ మెన్షన్ చేస్తాం, బట్ ఇక్కడ ఏ బేస్ మనకి ఉన్నప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ 10 బేస్ కింద ట్రీట్ చేస్తాం. మనం కూడా ఇక్కడ బేస్ మెన్షన్ చేయడం వస్తుంది. సేమ్ బేస్ రెండు వైపులా కూడా ఉన్నట్టే. ఇక్కడ వరకు ఓకే. ఇంకా ఉన్న చూడండి. సో లాగరిథం ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 3, ఇక్కడ మొత్తం లాగరిథం పార్ట్ లో ఒకటే సింగిల్ లాగరిథం గా ఉంది. ఓకే, ఇక్కడ మనం చేయాల్సిన చేంజ్ ఏంటి, ఇక్కడ లాగరిథం తో స్టార్ట్ అవ్వలేదు, ముందు ఆఫ్ తో కూడా ఇంటూ ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు లాగరిథం కి ముందు ఇంటూలో ఉంది అంటే ఆ నెంబరు లేదా అక్కడ ఉన్న కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఆ లాగరిథం ఏ కనుక్కుంటున్నామో ఆ వాల్యూకి పవర్ రూపంలో వస్తుంది అని మనకు తెలుసు, చాలా ప్రాబ్లమ్స్ చూసాం. సో ఈ 1/2 ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలండి, xyకి పవర్ లో ఉంది అని అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాం చూడండి. సేమ్ లెఫ్ట్ సైడ్ చేంజ్ లేదు. లాగరిథం ఆఫ్ x ప్లస్ వై బై 3 ఇజ్ ఈక్వల్ టు లాగ్ xy హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. ఓకే, ఈ రెండు స్టెప్స్ లో కూడా రెండు లాగరిథమ్స్ లాస్ వాడాం. మనకి ఇది ప్రాబ్లం చెప్పడానికి ముందున్న స్క్రీన్ లో మీకు గుర్తు చేసినటువంటి లాస్ లో చాలా వరకు ఇక్కడ పనికి వస్తాయి చూడండి. సో మనం లాగ్ ఎక్స్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అనేది ఇక్కడ వాడాం. అలాగే ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఉంటే లాగ్ ఎక్స్ పవర్ ఎన్ టు ద బేస్ ఏ రాస్తాం, ఆ విధంగా కూడా వాడాం అనమాట. మనకి ఏ ఫార్ములాలు ఇక్కడ వాడామో చూపించడం కోసం అవసరమైతే ఇక్కడ రైట్ సైడ్ నేను ఫార్ములాలు కూడా ఒకసారి మీకు రాస్తున్నాను చూడండి. సో ముందుగా మనం వాడింది ఏంటి, ఫస్ట్ లాగ్, సపోజ్ ఇక్కడ ఎక్స్ వై అనే కనుక నేను విడిగా మెన్షన్ చేస్తాను. లాగ్ ఏబి ఉంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటాం. సేమ్ కాన్సెప్ట్ లో ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఉంటే లాగ్ ఏబి అని రాస్తాం. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై లాగ్ ఎక్స్ వై అయింది. అలాగే దీన్ని తీసుకుంటే ఇక్కడ ఈ ఫార్ములా ఎలా వచ్చినప్పుడు మనకు తెలుసు. లాగరిథం ఆఫ్ సపోజ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంటే ఈ ఎన్ అనేది ముందుకు వస్తుందని మనకు తెలుసు, ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. సో ఇదే కాన్సెప్ట్ లో ఇలా ఉన్నదాన్ని మనం ఎలా రాస్తాం చూడండి. ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఎలా ఉంది, ఇక్కడ ఎన్ ప్లస్ లో 1/2 ఉంచుకోండి. 1/2 ఇంటూ లాగరిథం ఆఫ్ సంథింగ్ ఉంది. సో ఈ 1/2 అనేది ఎక్కడికి రావాలి, ఇక్కడ లాగరిథం దేనికి అనుకుంటున్నామో దాని పవర్ లోకి రావాలి. సో ఈ రెండింటిని వాడి ఇది రాసాం. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బోత్ సైడ్స్ మనం అబ్జర్వ్ చేస్తే లాగరిథం లాగరిథం ఈక్వల్ అయిపోయాయి. అంటే లాగరిథం ఆఫ్ సంథింగ్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ సంథింగ్ ఇలా ఉంది. మధ్యలో ఈక్వాలిటీ ఉందంటే అర్థం ఏంటి, రెండు వేరు నెంబర్స్ కి ఎప్పుడు కూడా ఒకే లాగరిథమ్స్ రావు. ఎందుకని, బేస్ సేమ్ అయినప్పుడు. ఒకే నెంబర్ కి రెండు లాగరిథమ్స్ ఉండవు అదే బేస్ కి. కాబట్టి ఈ లాగరిథం వాల్యూ ఈ లాగరిథం ఈక్వల్ అయ్యాయంటే లోపల ఉన్నటువంటి వాల్యూస్ కూడా మనం ఈక్వల్ అని భావించాలి. సో నెక్స్ట్ స్టెప్స్ లో ఏం చేస్తున్నాం, ఈ లాగరిథం అనే పార్ట్ తీసివేస్తున్నాం రెండు వైపులా. అంటే మనం క్యాన్సిల్ చేయకూడదు విడిగా, లాగ్ అనే పదం విడిగా క్యాన్సిల్ చేయం కానీ ఈక్వల్ చేసుకుంటాం. సో ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు ఏమనుంది, xy హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మీకు తెలుసు హోల్ పవర్ 1/2నే రూట్ అని కూడా అంటాం. సో అలాగా తీసుకోవచ్చు, లేదా ఇలా యాజ్ ఇట్ ఈస్ గా రాయొచ్చు. ఇప్పుడు మీకు దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే ఎక్స్ ప్లస్ వై బై 3 వాల్యూ దీనికి ఈక్వల్ అయింది అని. బట్ మనకి ఈ స్టెప్ తో ఏం చేసాము, లాగరిథం అనేటువంటి టర్మ్స్ ఎలిమినేట్ చేసాం. మనకు కనుక్కోవాల్సినది వాల్యూ ఇది. సో ఇది రావడం కోసం ముందు లాగ్స్ అనేటువంటి పదాలు మనం తొలగించాం, అక్కడ వరకు ఓకే. బట్ ఇక్కడ పవర్ వాల్యూ చూడండి 1/2 ఒక ఫ్రాక్షనల్ రూపంలో, రేషనల్ నెంబర్ రూపంలో ఉంది కనుక దాన్ని మరింత మనకు అనువుగా మార్చుకోవడానికి ఏం చేయొచ్చు, ఇక్కడ 1/2 క్యాన్సిల్ అవ్వాలి అంటే బైలో 2 ఉంది కాబట్టి దీని మొత్తాన్ని మనం స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, స్క్వేరు ఈ బై 2 మనకి క్యాన్సిల్ అయిపోతాయి హోల్ పవర్. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. దాన్ని నేను ఎస్బిఎస్ అని రాస్తున్నాను చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై బై 3 అనేటువంటి టర్మ్ మొత్తానికి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు xy హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అనే టర్మ్ మొత్తానికి కూడా హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం చేసిన స్టెప్ చూడండి, ఈ మొత్తాన్ని హోల్ స్క్వేర్ చేస్తున్నాం, రైట్ సైడ్ మొత్తాన్ని కూడా హోల్ స్క్వేర్, బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేయడానికి కారణం ఏంటి, ఈ 1/2 అనే రూపంలో ఉన్న పవర్ క్యాన్సిల్ అవడం కోసం. ఒక రకంగా ఇది రూట్ కాబట్టి రూట్ కి స్క్వేర్ ఆపోజిట్ కనుక ఏం చేస్తాం, ఇలా స్క్వేర్ చేసినప్పుడు ఒకే బేస్ కి ఒక పవర్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఇంకో పవర్ ఉన్నప్పుడు ఆ రెండు ఇంటూ చేయాలి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి 2 అనేవి క్యాన్సిల్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మళ్ళీ మనం ఈ పక్కన చూద్దాం. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ లో మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 హోల్ స్క్వేర్ రెండింటికి ఉన్నట్టే. ఈ ఫ్రాక్షన్ మొత్తానికి స్క్వేర్ కాబట్టి 3 కి స్క్వేర్ ఎంత అవుతుంది, 9. సో బైలో 9 అవుతుంది. పైన ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై మొత్తానికి హోల్ స్క్వేర్ వస్తుంది. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 9 ఇజ్ ఈక్వల్ టు
xy పవర్ 1/2 ఇంటూ 2. సో 2 క్యాన్సిల్ కాబట్టి రైట్ సైడ్ మనకి ఏమవుతుంది xy అని. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ హోల్ స్క్వేర్ కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రాసాం. 3 స్క్వేర్ వాల్యూ 9 రాసాం, x + 5 హోల్ స్క్వేర్ మెన్షన్ చేసాం. రైట్ సైడ్ a పవర్ m హోల్ పవర్ n ఈ రెండు ఇంటూ అవ్వాలి కాబట్టి 1/2 ఇంటూ 2 చేసినప్పుడు 2/2 కనుక క్యాన్సిల్ అయ్యాయి. సో xy పవర్లో ఏం మిగిలింది కేవలం 1. సో ఆ 1 ఉంది కాబట్టి ఓన్లీ మనకి xy మాత్రమే అక్కడ ఉన్నట్టు అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అక్కడ ఉన్న పార్ట్ను అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ మనకి ఏం కనిపిస్తుందండి x + y హోల్ స్క్వేర్ అనే పార్ట్ కనిపిస్తుంది. సో x + y హోల్ స్క్వేర్ అనేది మనకు తెలుసు a + b హోల్ స్క్వేర్ అనే ఫార్ములా. దీన్ని చూసి మనకు గుర్తుకు రావాలి. a + b హోల్ స్క్వేర్ ఉంటే a స్క్వేర్ ప్లస్ 2ab + b స్క్వేర్ రాసినట్లుగానే x + y హోల్ స్క్వేర్ ఉంటే m రాస్తాం అనేది నెక్స్ట్ రాస్తాం. సో x + y హోల్ స్క్వేర్ మీన్స్ x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్. ఇది లోయర్ సెక్షన్ నుంచి వచ్చేటువంటి ఫార్ములా. అలాగే ఇక్కడ మనకి బైలో 9 ఉంది. సో ఈ బై ఉన్న 9ని రైట్ సైడ్కి మార్చినప్పుడు ఏమవుతుంది ఇంటూ అవుతుంది. సో ఇక్కడ దీన్ని రైట్ సైడ్కి మనం షిఫ్ట్ చేస్తున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 9xy అండి. అది ఇంటూలో కాబట్టి 9xy. సో ఈ రెండిట్లో మీరు కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 2xy టర్మ్ ఉంది, ఇక్కడ సేమ్ దానికి లైక్ టర్మ్ 9xy ఉంది కాబట్టి ఈ xy ఉన్న టర్మ్స్ ఒకవైపు తీసుకెళ్ళిపోదాం. అంటే ఈ 2xyని కూడా ఇటువైపు షిఫ్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్లో మనం చేసే పని దీన్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేయడం. అప్పుడు ఏం మిగులుతుంది x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 9xy. ఇక్కడ ప్లస్ 2xy ఇటువైపు వస్తే ఏమవుతుంది మైనస్ సింబల్ వస్తుంది కనుక 9xy మైనస్ 2xy. సో ఎంత అవుతుందండి 9xy మైనస్ 2xy అంటే 9 లోంచి 2 తీస్తే 7 కాబట్టి 7xy. రెండు లైక్ టర్మ్స్ అయినప్పుడు మనకున్న సింబల్స్ని బట్టి ఇక్కడ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు కాబట్టి 9xyలో 2xy తీస్తే 7xy ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన విలువని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. x/y ప్లస్ y/x రూపంలో ఉంది. ఈ ఫ్రాక్షన్స్ నిజంగా మనల్ని కోడ్డాకి ఇచ్చినట్టయితే ఏం చేస్తాం చూడండి, ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తాం. x² అవుతుంది, ఇటేమో y² అవుతుంది, బైలో xy వస్తుంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి x² ప్లస్ y² ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. ఆ xy అనే టర్మ్ మాత్రం మళ్ళీ రైట్ సైడ్ ఉంది, ఇంటూలో ఉంది. అది కూడా చూడండి 7 ఇంటూ x ఇంటూ y ఉంది. సో ఇప్పుడు మనకి ఇది బైలోకి రప్పించడానికి వీలుగా మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఇంతకుముందు ప్లస్ మైనస్లో ఉన్న దాన్ని రైట్ సైడ్కి పంపించాం. ఇప్పుడు ఇంటూ రూపంలో ఉన్నటువంటి xyని మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఇంటూలో ఉన్న ప్లేస్ ఇటు వస్తే ఏమవుతుంది బై అవుతుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం చూడండి, ఇప్పుడు ఒక రకంగా xyతో మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ x² ప్లస్ y² బై xy ఈజ్ ఈక్వల్ టు 7. సో ఏం చేసాం ఇక్కడ 7 ఇంటూ xy, ఈ మొత్తం ఇంటూలో ఉన్న టర్మ్, ఈ ఇంటూలో ఉన్న లెటర్ స్పాట్ మాత్రం ఇటు బైలోకి తీసుకొచ్చాం, నెంబర్ని అక్కడే ఉంచేసాం. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటి, మనల్ని కనుక్కోమనే వాల్యూ దీనికి రిలేటెడ్ చూడండి, దీని నుంచే ఈ పార్ట్ వచ్చింది కనుక ఇక్కడ మనం ఏం చేయాలి, అడిగిన క్వశ్చన్లో ఇలా రెండు ఫ్రాక్షన్స్ విడివిడిగా చూపించాడు కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ రెండిటికి బైలో ఉంది కాబట్టి ఇది ఏ ఫ్రాక్షన్కి ఆ ఫ్రాక్షన్ వచ్చేలా రాస్తాం. సో ఇప్పుడు xy అనేది బైలో దేనికి ఉందంటే x² బైలో ఉన్నట్టే, y² బైలో ఉన్నట్టే. సో దేనికి అది మనం విడివిడిగా చూపించినట్లయితే సో దాన్ని ఇంకా మనం ఈజీగా ఉండటం కోసం ఎలా చూపిస్తున్నాను చూడండి, x² అని రాయాలి. సో x² బదులు నేను x ఇంటూ x అని రాసుకుంటున్నాను బై xy. ఓకే, x² రాశాను ముందు, x ఇంటూ x బై xy ప్లస్, సో మిడిల్లో ప్లస్ వేయాలి. నెక్స్ట్ ఏముంది y² y ఇంటూ y అని రాద్దాం బై xy ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు అబ్జర్వ్ చేశారు కదా, ఇది మళ్ళీ ఇంటూ ఎందుకు రాసామంటే మనకి క్యాన్సిలేషన్ పర్పస్లో కూడా మనకి ఈజీగా అర్థం కాదండి. సో x² అంటే 2 x'లు ఉంటాయి, ఇంటూ మనం అందరికీ తెలుసు, బై xy రాసాం. y² మీన్స్ y ఇంటూ y ఉంటుంది, బై xy రాసాం. అంటే ఈ బై xy అనేది రెండింటికి వర్తిస్తుంది అనే దాన్ని దేనికి సెపరేట్ చేసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నవన్నీ ఇంటూలు బైలే కాబట్టి ఒకే టర్మ్ ఇక్కడ కనిపిస్తే మనకి క్యాన్సిల్ చేయొచ్చు. సో x క్యాన్సిల్ అవుతుంది, y క్యాన్సిల్ అవుతుంది. సో ఆ క్యాన్సిలేషన్ చేసి మనం గమనిస్తే చూడండి, xకి x క్యాన్సిల్ వన్ టైం, అలాగే ఇక్కడ ఒక yకి ఒక y క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ మనకి మిగిలింది మాత్రమే చూడండి, ఏం మిగిలిందో x/y ఇది ఫస్ట్ టర్మ్ ప్లస్ y/x అనేది సెకండ్ ఫ్రాక్షన్ ఉంది ఈక్వల్ టు 7. మనం అడిగిన క్వశ్చన్ కూడా అదే చూడండి, x/y ప్లస్ y/x ఎంత, ఆ వాల్యూ ఎంత అని అడిగితే ఆ వాల్యూ ఆల్రెడీ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసింది, అది రైట్ సైడ్ దేనికి ఈక్వల్గా వచ్చింది 7 కాబట్టి ఫైనల్ స్టెప్ ఇంకా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నట్టే. దేర్ఫోర్ x/y ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు 7. సో ప్రాబ్లం అంతటినీ ఒకసారి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా, అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ చెప్తున్నాం కదా, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందు మనకి బోత్ సైడ్స్ రెండు లాగరిథమ్స్ ఇలా ఈక్వల్ చేసి ఇచ్చాడు.
ఇటు సింగిల్ లాగరిథం ఉంది, ఇటువైపు డబల్ ఉన్నాయి కాబట్టి ముందు మనం దాన్ని సింగిల్ లాగరిథంగా మార్చాం. log x ప్లస్ log y ఈక్వల్ టు log xy అనే రూపంలో మార్చాం. అలాగే ముందున్నటువంటి కోఎఫిషియంట్ పవర్లోకి వెళ్తుంది కాబట్టి ఫార్ములా ప్రకారం ఇది n ఇంటూ log x ఉంటే log x పవర్ n కాబట్టి ఇలా రాస్తాం. బోత్ సైడ్స్ లాగరిథమ్స్ తీసివేసి సమానం చేస్తే ఈ స్టెప్ వచ్చింది. సో ఇక్కడ పవర్ 1/2 ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తాం ముందు ఈ ఫ్రాక్షనల్ పవర్స్ తొలగించడం కోసం. సో ఇటువైపు స్క్వేర్ చేస్తాం, ఇటువైపు స్క్వేర్ చేస్తాం. ఇటువైపు స్క్వేర్ చేస్తే x ప్లస్ y హోల్ స్క్వేర్ బై 9 అయింది. ఇటువైపు 1/2 2 క్యాన్సిల్ అయ్యి xy మిగిలింది. సో మనం ఈ బై 9 ముందుగా రైట్ సైడ్కి మార్చాం, 9xy అయింది. ఈ xyలో ఉన్న టర్మ్స్ ఒక వైపు తీసుకొచ్చాం, 7xy వచ్చింది. ఇక్కడ మనం కనుక్కోవాల్సినటువంటిది కూడా ఈ ఫ్రాక్షన్ ఫామ్లో ఇలా ఉంది కాబట్టి ఆ xyతో మొత్తాన్ని డివైడ్ చేయాలి కనుక ఇంటూలో ఉన్న xyని మళ్ళీ బైలోకి రప్పించాం. సో అక్కడ 7 మిగిలింది. ఈ బైని సపరేట్గా దేనికి దానికి రాస్తే రెండు ఒక డినామినేటర్ అనేది పైన ప్లస్ ఆర్ మైనస్తో ఎన్ని టర్మ్స్ ఉన్నప్పటికీ అన్నిటికీ సేమ్ డినామినేటర్ వర్తిస్తుంది కనుక ఇక్కడ ఇందులో ఇలా రాసినప్పుడు x స్క్వేర్లో ఒక x క్యాన్సిల్ అయ్యాయి, y స్క్వేర్లో ఉన్న ఒక y, ఈ y క్యాన్సిల్ అయ్యాయి. రిమైనింగ్ x/y ప్లస్ y/x ఈక్వల్ టు 7 అని మనకు మిగిలింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 7. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఇఫ్ 2.3 పవర్ x ఈక్వల్ టు 0.23 పవర్ y ఈక్వల్ టు 1000. సో ఇక్కడ రెండింటిని చూడండి, 1000 అనే ఒక వాల్యూని రెండు వేరు పవర్స్గా ఇచ్చాడు. 2.3కి హోల్ టు ద పవర్ ఆఫ్ x కానీ 0.23 హోల్ టు ద పవర్ ఆఫ్ y కానీ చేస్తే 1000 వస్తుంది. x వాల్యూ విడిగా మనకు తెలుసా అంటే తెలియదు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. సో దీని నుంచి ఒక రకంగా xyని మనం సబ్జెక్ట్గా వచ్చేలా చేసి 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోమన్నాడు. సో దీనికి ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఈక్వాలిటీ చూసినట్లయితే 2.3 హోల్ టు పవర్ ఆఫ్ x ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ y ఈక్వల్ టు 1000. సో ఈ 1000 అనే వాల్యూ ఈ రెండిటికి కూడా సెపరేట్గా ఈక్వల్ అండి. సో 2.3 పవర్ x వాల్యూ 1000, 0.23 హోల్ పవర్ y కూడా 1000. సో దేనికి దాన్ని ఈక్వాలిటీ మనం విడివిడిగా తీసుకుని చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే దీని వాల్యూ డైరెక్ట్గా 1000కి ఈక్వల్ తీసుకుంటాం ఒకసారి, మరొకసారి దీన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ని 2.3 హోల్ టు ద పవర్ ఆఫ్ x తీసుకుంటున్నాం, బట్ ఈక్వల్ టు 1000గా రాసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ దాంతో మనకి ముందు పని ఉండదు. ఎందుకంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ మనకి డైరెక్ట్గా రాదు, బికాజ్ మనకి x వాల్యూ చెప్పలేం కనుక. బట్ ఇక్కడ 1000 అనే నెంబర్ని తీసుకున్నప్పుడు మాత్రమే వీటి వాల్యూ రాయగలం. ఎందువల్లంటే ఇక్కడ మనం లాగరిథం అప్లై చేసినప్పుడు 1000కి ఈజీగా చేయగలుగుతాం కాబట్టి ఈ రెండు ఈక్వల్ అని తీసుకుని స్టెప్ స్టార్ట్ చేయకుండా ఈ రెండు దీనికి ఈక్వల్ కాబట్టి మొదటి దాన్ని సెకండ్ దాన్ని కూడా ఈ 1000 వాల్యూకి ఈక్వల్ చేసి చేయాలి. సో 2.3 హోల్ టు ద పవర్ ఆఫ్ x ఈక్వల్ టు 1000. ఇక్కడే మీకు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్కి ముందు చెప్పినటువంటి జనరల్ బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ పక్కన ఒకసారి రాస్తున్నాను చూడండి. ఎప్పుడైనా a పవర్ x ఈక్వల్ టు b ఉంది అనుకోండి. సో ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోండి. మనం జనరల్గా దీని నుంచి వెంటనే లాగరిథం వాల్యూ రాయొచ్చు. అంటే ఇప్పుడు లాగరిథం దేనికి రాయాలంటే 1000, బట్ బేస్ దేనిగా తీసుకోవాలప్పుడు 2.3ని తీసుకోవాల్సి వస్తుంది, దాని వాల్యూ x అవుతుంది. బట్ మనకి క్వశ్చన్లో కూడా కనుక్కోమన్నది అంటే ఎలాగో, బట్ రెసిప్రోకల్స్ 1/x 1/y ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే ఈ ప్రాబ్లం రెండు మెథడ్స్లో చేయొచ్చు. దాంట్లో కొంత తక్కువ స్టెప్స్ పట్టే మెథడ్ ఇప్పుడు నేను చెప్తున్నాను. దీనిలో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేరుగా లాగరిథం ఇక్కడ రాయకుండా ముందు ఈ x అనే పవర్ని ఇట్లా లేకుండా చేయడానికి ప్రయత్నించండి. ఇంతకుముందే చెప్పుకున్నాం a పవర్ x b అనుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఈ x అనే పవర్ని మనం రైట్ సైడ్కి మార్చాలంటే అంటే ఇక్కడ లేకుండా చేయాలంటే ఏం చేస్తాం, అనుకో దగ్గర x ఉంది కాబట్టి దానికి హోల్ పవర్లో 1/x రాసుకుంటాం. ఎందువల్ల దాని యొక్క రెసిప్రోకల్. అప్పుడు ఈ x క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా ఏ వాల్యూ b పవర్ 1/x అవుతుంది. అంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ పవర్ xగా ఉన్నది రైట్ సైడ్కి వెళ్ళేసరికి అదే పవర్లో దాని రెసిప్రోకల్ వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయాలి. ఫస్ట్ మన దగ్గర ఇక్కడ x ఉంది, ఆ x మనకి ఇటువైపు కనిపించకుండా ఇటువైపు రావాలి అంటే x ఇటువైపు వస్తే ఏమవుతుంది 1/xగా మారుతుంది. ఎందువల్ల ఇక్కడ 1/x మనం పవర్ రాస్తాం కాబట్టి రైట్ సైడ్ కూడా 1/x పవర్గా రాస్తాం. మనకు కూడా 1/x వాల్యూ ఈ ప్రాబ్లంలో అవసరం కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తున్నాం చూడండి, సేమ్ ఇదే ఇచ్చిన లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సేమ్ టర్మ్ రాసి హోల్ టు ద పవర్ ఆఫ్ ఈ మొత్తాన్ని మళ్ళీ హోల్ పవర్ చేస్తున్నాం. ఎంత అంటే 1/x. సో రైట్ సైడ్ కూడా మనం లెఫ్ట్ సైడ్ ఏ పవర్ వేస్తే రైట్ సైడ్ అదే పవర్ రాయాలి కాబట్టి రెండు ఈక్వల్ కనుక సేమ్ రాస్తాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలో మనం చేసిందల్లా ఎక్స్ని ఇక్కడ ఇటువైపు క్యాన్సిల్ చేయడం కోసం దాని రెసిప్రోకల్తో పైన మనం హోల్ పవర్ చేసాం. సో రెండు వైపులా హోల్ పవర్ చేసాం అనమాట. జనరల్గా మనం స్క్వేరింగ్ ఎలా చేస్తామో, క్యూబింగ్ రెండు వైపులు ఎలా చేస్తామో, పవర్ ఎనీథింగ్ మనం రెండు వైపులా చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు చోట్ల ఏమవుతుంది, ఎక్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయని మనకు తెలిసిందే, ఎక్స్ ఇంటూ కింద వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏం మిగిలింది, కేవలం 2.3 అనే నెంబర్ మాత్రమే డెసిమల్ నెంబర్ వచ్చింది. రైట్ సైడ్ మాత్రం 1000 పవర్ 1/x.
ఓకే, దీన్ని మనం ఇంకొకలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 1000 పవర్ 1/x ఉంది అనే దాన్ని తీసుకున్నప్పుడు మరొకలా కూడా మనం మెన్షన్ చేయొచ్చండి. ఏ విధంగా అంటే ఇక్కడ 1000ని 10 క్యూబ్గా రాయడం ఒక పద్ధతి. అదేవిధంగా దీన్ని ఉపయోగించి ఇప్పుడు ఇక్కడ 1000 పవర్ సంథింగ్ ఈక్వల్ టు 2.3 వచ్చింది కనుక దీనికి ఇప్పుడు లాగరిథం అప్లై చేస్తే ఏమవుతుంది అనేది రాయడం మరో పద్ధతి అనమాట. సో ఇప్పుడు మనకి ఈజీనెస్ కోసం ఏం చేద్దాం అంటే 1000లో ఉంచకుండా మనకి లాగరిథం బేస్ 10 వాల్యూలో ఎలాగో ఉంటుంది కాబట్టి 10గా ఇక్కడ రాసుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుందనే ఉద్దేశంతో 1000ని 10గా రాద్దాం. 10 యొక్క బేస్గా అంటే మీకు తెలుసు 1000 రావాలంటే 10 అంటే 1 పక్కన 3 zeros ఉన్నాయి కాబట్టి 1000 బదులు ఏం రాయొచ్చు 10 క్యూబ్ అని రాయొచ్చు కదా. సో నెక్స్ట్ స్టెప్లో 2.3 ఈక్వల్ టు చూడండి 10 to the power of 3 అంటే 10 క్యూబ్గా రాశాను. సో ఈ 10 క్యూబ్ దేని బదులు రాసామంటే 1000 బదులు మనకు తెలుసు 10 into 10 into 10 3 టైమ్స్ కాబట్టి 1000 రాసే బదులు 10 క్యూబ్ రాసాం. పవర్లో మళ్ళీ ఎంత ఉంది 1/x. సో సేమ్ 1/x నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్ స్టెప్ ఎలా వచ్చింది అంటే 10 క్యూబ్ హోల్ పవర్ 1/x అంటే మనకి ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్ లాస్ ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఒక పవర్ వాల్యూకి పైన హోల్ పవర్ మళ్ళీ మరొక పవర్ వచ్చినప్పుడు ఏం రాయాలి ఈ రెండు పవర్స్ని ఎప్పటిలాగే ఇంటూ చేయాలి దీంట్లో చేసినట్టే. బట్ ఇక్కడంటే క్యాన్సిల్ అయ్యి ఇక్కడ అవ్వవు కాబట్టి 3 into 1/x ఎంత అవుతుందండి 3/x. అంటే 3 into 1 3 కాబట్టి 3/x ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది. సో 10 to the power of 3/x. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి స్టెప్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక బేస్ 10గా మార్చేసాం మనం కొంత ఈజీనెస్ కోసం. లెఫ్ట్ సైడ్ 2.3 అలా ఉంది. ఇప్పుడు మీరు దేంతో కంపేర్ చేసుకోవాలంటే జనరల్ లాగరిథం యొక్క డెఫినేషన్తో మనం కంపేర్ చేద్దాం. జనరల్ లాగరిథం యొక్క డెఫినేషన్ అన్నప్పుడు మీకు ఒకసారి మళ్ళీ ఇక్కడ నేను రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. సపోజ్ a to the power of x వాల్యూ n అని ఉంటే అప్పుడు మనం ఏమని రాస్తాం log n అని తీసుకుంటాం. బేస్ a అని తీసుకుంటే దాని వాల్యూ x అని మనం రాస్తాం. చూడండి అసలు లాగరిథం యొక్క ప్రైమరీ డెఫినేషన్ ఇది. అంటే లాగరిథం వాల్యూ దేనికైనా రాయాలంటే అక్కడ ఉన్నటువంటి బేస్కి పవర్లో ఉన్న వాల్యూకి ఇది వచ్చి ఉండాలి. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ దీనికి అప్లై చేయండి. ఇక్కడ ఏ బదులు ఏది తీసుకోవచ్చు మీరు కంపేర్ చేస్తే అంటే ఏ బదులుగా తీసుకోవాల్సిన ఇది కాదు ఇది పవర్ రూపంలో ఉన్నది ఇది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పవర్ రూపంలో ఉన్నదాన్ని మనం రైట్ సైడ్కి మార్చిస్తాం బికాస్ మనకి 10 బేస్గా ఉంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది ఏ ప్లేస్లో 10 ఉందన్నమాట, మీకు ఎక్స్ ప్లేస్లో 3/x ఉంది, ఈ n ఉండాల్సిన ప్లేస్లో 2.3 ఉంది. అంటే ఇప్పుడు లాగరిథం మనం దేనికి రాయొచ్చు 10 పవర్లో ఇది రాస్తే 2.3 రిజల్ట్ వచ్చింది కనుక 2.3 యొక్క లాగరిథం వాల్యూ బేస్ 10గా తీసుకున్నప్పుడు ఆన్సర్ 3/x అవుతుంది. ఇక్కడ పవర్లో x ఉంటే x అలా చెప్పాము, ఇక్కడ 3/x అవుతుంది. అదే స్టెప్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో నెక్స్ట్ స్టెప్లో మనం లాగరిథం అప్లై చేయొచ్చు అనమాట. లాగరిథం ఆఫ్ 2.3 అంతే కదా. సో ఇటువైపులు కూడా అంతే. లేదా ఈ మనం ఇంకా మీకు కొంత ఈజీగా ఉండాలంటే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇందులో నేను చూడండి బోత్ సైడ్స్ లాగరిథం నేరుగా కూడా అప్లై చేసేయచ్చు. మళ్ళీ మనం డెఫినేషన్ కూడా అవసరం లేదు. ఈ రెండు ఈక్వల్ బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేద్దాం. ఇప్పుడు అంటే ఇటువైపు లాగరిథం రాస్తే రైట్ సైడ్ కూడా రాయాలి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది లాగరిథం ఆఫ్ 2.3 బేస్ ఏమీ మెన్షన్ చేయలేదంటే అర్థం ఏంటి బేస్ 10 ఉన్నట్టే. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఏమవుతుంది దీనికి ముందు లాగరిథం రాసింది యాజ్ ఇట్ ఈస్ గా లాగరిథం ఆఫ్ 10 to the power of 3/x. సో బట్ మనకు తెలుసు లాగరిథం ఆఫ్ x పవర్ n రూపంలో ఎప్పుడైనా ఉంటే ఆ n-ని మనం ముందుకు రాయాలి అని చెప్పి n log x అవుతుంది అని చెప్పి. మరి సేమ్ కాన్సెప్ట్లో ఈ n బదులుగా ఇక్కడ ఏముంది 3/x కాబట్టి ఏమవుతుంది ఆ 3/x అనేది మళ్ళీ ఎప్పటిలాగే ముందుకు వస్తుంది. సో దీన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది చూడండి లాగరిథం ఆఫ్ 2.3 is equal to 3/x into log 10. ఓకే, ఇక్కడ మనకి log 10 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి లాగరిథం మాత్రమే రాసాము బేస్ మెన్షన్ చేయలేదంటేనే 10 బేస్ అని మనకు తెలుసు. సో ఇక్కడ log 10 బేస్ 10 వచ్చిందనమాట. మరి log 10 బేస్ 10 అంటే మనకు తెలుసు ఎప్పుడైనా log a to the base a అంటే 1 అవుతుంది. అంటే నేను ఇక్కడ ఏ కాన్సెప్ట్ వాడుతున్నామో ప్రతిదీ కూడా జస్ట్ ముందు రఫ్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. log a to the base a వాల్యూ 1 అవుతుంది. మరి సేమ్ అలాగే log 10 వాల్యూ కూడా ఇక్కడ బేస్ ఏమున్నట్టు ఆల్రెడీ 10 ఉన్నట్టు. అవసరమైతే ఆ బేస్ని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ log 10 బేస్ 10 అలాగే ఇటువైపు కూడా బేస్ 10 అని మనం మెన్షన్ చేయొచ్చు అన్నమాట అవసరమైన చోట. ప్రతి స్టెప్లో మనం రాయనవసరం లేదు కాబట్టి రాయట్లేదు. ఇక్కడ మనకి ఆ కాన్సెప్ట్ తెలియడం కోసం ఇందులో రాసుకోవచ్చు log 10 to the base 10. సో దాని వాల్యూ మొత్తం అక్కడ ఎంతండి 1కి సమానం. సో ఇప్పుడు log 10 to the base 10 ఉన్న చోట మనం ఎంత రాస్తాం 1. సేమ్ బేస్కి అదే లాగరిథం 1 కదా. సో ఈ ప్లేస్ 1 రాసినప్పుడు ఫైనల్ స్టెప్ దీని నుంచి ఏమొస్తుందో చూడండి. ఇక్కడ తర్వాత రాస్తున్నాం లాగరిథం ఆఫ్ 2.3 to the base 10 is equal to 3/x into 1. సో 3/x into 1 means 3/x. దీన్ని మనం ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. మనకి ఈ ఈక్వేషన్తో నెక్స్ట్ పని ఉంది. ఎందువల్ల అంటే మనకి ఇక్కడ ఇచ్చిన రెండిట్లో ఒక ఎక్స్తో రిలేటెడ్ ఉన్నటువంటి టర్మ్ను మాత్రమే తీసుకుని ఇప్పటి వరకు చేసాం. సేమ్ ఇప్పటి వరకు చేసిన పని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదే పని మళ్ళీ మనం వైతో రిలేటెడ్గా ఉన్న ఒక పవర్ ఇచ్చాడు కాబట్టి
దీనిలోంచి ఎలా అయితే మనం 3/x అనే టర్మ్ రప్పించామో దీనిలోంచి సేమ్ మనం y టర్మ్స్తో కూడా అలాంటిదే రప్పించగలం. కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ 2.3 ఉన్న ప్లేస్లో ఇక్కడ అదే నెంబర్ కొంచెం డెసిమల్ పార్ట్ వేరే ప్లేస్లో ఉంది, 0.23 రూపంలో ఉంది. కానీ సేమ్ స్టెప్స్ అనమాట. ఇక్కడ మీరు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈ ఫస్ట్ పార్ట్ అంతా ఇక్కడ మనం ఏ పని అయితే చేసామో సేమ్ అదే కాన్సెప్ట్ రెండో దానికి తీసుకొని చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రాస్తున్నాం చూడండి. మళ్ళీ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి మరొక ఈక్వాలిటీ ఏంటి, 0.23 హోల్ టు ద పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000. ఇది ఈ స్టెప్ నుంచి తీసుకున్నాం. ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ చేసాం, అన్ని ఈక్వలే కాబట్టి ఫస్ట్ దాన్ని థర్డ్ దానికి ఈక్వల్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ దాన్ని థర్డ్ దానికి ఈక్వల్ చేస్తున్నాం. సో ఇంతకుముందు చేసినట్టు ఏం చేయాలి, ఇప్పుడు ఈ పవర్లో y ఉంది, సో ఇక్కడ మనకి 1000 రూపంలో ఉంది, ఇటువైపు మనకి పవర్స్ వస్తే బెటర్ కనుక ఏం చేస్తాం, ఈ y అనేది ఇక్కడ లేకుండా చేస్తాం. y ఇక్కడ లేకుండా ఉండాలంటే ఇక్కడ ఎలా అయితే x ఉంటే పవర్ 1/x చేసామో ఇక్కడ y ఉంది కాబట్టి 1/y రెండు వైపులా పవర్ చేయాలి చూడండి. సో 0.23 హోల్ టు ద పవర్ ఆఫ్ y హోల్ టు ద పవర్ ఆఫ్ 1/y, yకి క్యాన్సిల్ అయ్యేది 1/y. సో లెఫ్ట్ సైడ్ ఏది రాస్తే రైట్ సైడ్ కూడా అదే రాయాలి కాబట్టి ఇక్కడ కూడా 1000 టు ద పవర్ ఆఫ్ 1/y. సేమ్ ఇక్కడ కూడా y అనేది క్యాన్సిల్ అయింది. సో లెఫ్ట్ సైడ్ చూడండి 0.23. రైట్ సైడ్ ఎప్పుడైతే ఇక్కడ ఎలా రాస్తామో 1000ని 10 బేసిల్గా రాసినట్టు ఇక్కడ కూడా ఏం చేద్దాం, 1000 బదులు 10 క్యూబ్ రాసుకుంటాం. సో 10 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/y. సో ఇక్కడ 10 టు ద పవర్ ఆఫ్ 3/y అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. 3 × 1/y 3/y కూడా రాసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చేసిన పని బోత్ సైడ్స్ ఏం చేసాం, తర్వాత లాగరిథం అనేది అప్లై చేసాం దీనికి కూడా. సో ఇప్పుడు నేను రెండు వైపులా లాగరిథం రాస్తున్నాను. సో లాగరిథం ఆఫ్ 0.23 చెప్పాం, బేస్ ఎంత తీసుకున్నట్టు 10. సో ఇటు కూడా లాగరిథం ఆఫ్ 10 టు ద పవర్ ఆఫ్ 3/y టు ద బేస్ 10. సేమ్ దీనికి వచ్చినట్టుగానే ఇక్కడ పవర్లో ఉన్న వాల్యూ ముందుకు వస్తుంది కాబట్టి ఇక్కడ 3/x ఎలా అయితే ఈ ముందుకు వచ్చిందో ఇక్కడ 3/yని మనం ముందుకు రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ లాగరిథం ఆఫ్ 0.23 టు ద బేస్ 10 ఈక్వల్ టు 3/y ఇంటూ log 10 టు ద బేస్ 10. చూడండి సేమ్ స్టెప్స్ అనమాట దీనిలాగా. ఇక్కడ log 10 టు ద బేస్ 10 ఎంత అవుతుంది, మళ్ళీ 1. కాబట్టి ఈ వాల్యూ మొత్తం 1 అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేది ఏంటి, సేమ్ మళ్ళీ logarithm of 0.23 to the base 10 is equal to 3/y into 1. 3/y into 1 means 3/y ఫైనల్గా వచ్చినట్టు. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఓవరాల్గా ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్లో ఇప్పటికే స్టెప్స్ సంఖ్య కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ సేమ్ చూడండి, మొదటి స్టెప్లో చేయడం వచ్చిన వాళ్ళకి ఎక్స్లు ఎలా 3/x రాసామో తెలిసిన వాళ్ళకి సెకండ్ కూడా సేమ్ కంటిన్యూ అవుతాయి. ఒక 2.3 ప్లేస్ మాత్రమే 0.23గా మారుతుంది, ఎక్స్ ప్లస్ వైగా మారింది తప్ప ఆ ప్రాసెస్లో ఏ విధమైన డిఫరెన్స్ కూడా ఇందులో మనకి లేదు. సో ఇక్కడ ప్రాబ్లం మొత్తం మరీ ఎక్కువ స్టెప్స్ ఇంకా ఉండవు కాబట్టి ఇక్కడే చూపించడం జరుగుతుంది మనకి అనువుగా. దీంట్లో చూసుకోండి, ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ రావాలంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్ మనకి దీనికి రిలేటెడ్ వాల్యూస్ ఉన్నాయి. 1/x 1/y కనుక్కుంటే వాటిని మైనస్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ 3/x 3/y ఉన్నాయి. అంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, 3ని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే ఆల్రెడీ 1/x అవుతుంది. అయితే అది లాస్ట్లో చేయొచ్చు, మనకి ఈజీగా ఉండటం కోసం ఇక్కడ బేస్ 10 ఈ రూపంలో ఉండనిస్తే ఈ ఫస్ట్ ఈక్వేషన్లో 3/x ఉంది, సెకండ్ ఈక్వేషన్లో 3/y వాల్యూ ఉంది. సో ఏం చేయొచ్చు ఈ రెండింటిని అంటే మనకు ఆల్రెడీ మిడిల్లో ఏ సింబల్ కావాలి, మైనస్ కావాలి. కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేద్దాం. ముందు RHS వాల్యూస్ రాసుకుందాం మనకి ఈజీనెస్ కోసం. 1/x 1/y రావాలి కాబట్టి రైట్ సైడ్ వాల్యూలు ముందు రాసుకుని చేద్దాం. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే అందుకే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 అక్కడ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఆ రెండింటిని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఈక్వేషన్స్ 1 and 2 ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పగలం అనేది, ఫస్ట్ ఈక్వేషన్ నుండి 3/x వాల్యూ ఉన్నట్టుమాట. ఈ వాల్యూ మొత్తం 3/x ఈక్వల్. సెకండ్ ఈక్వేషన్ నుంచి 3/y మనం అనుకున్నట్టుగా వాటి మధ్య మైనస్ రాసి చేద్దాం. ఒక రకంగా ఫస్ట్ ఈక్వేషన్ నుండి సెకండ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో బిగినింగ్ ఏం రాయొచ్చు, 3/x మైనస్ 3/y. ఇప్పుడు నేను రాసిన రెండు చూడండి రైట్ సైడ్ వాల్యూస్. ఇక్కడ ఉన్న రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వాల్యూ తీసివేస్తే ఎంత అవుతుందో, మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ వాల్యూ తీసేసినా అంతే రావాలి, ఎందుకని ఈ రెండు ఈక్వేషన్స్ కాబట్టి. సో ఇక్కడ మనకి 3/x వాల్యూ బదులు ఎంత రాసుకోవాలి, ఇందులో చూడండి లాగరిథం ఆఫ్ 2.3 టు ద బేస్ 10. సో దాన్నే ముందు రాస్తున్నాం, లాగరిథం ఆఫ్ 2.3 టు ద బేస్ 10. మైనస్ బదులు మైనస్. సో 3/y వాల్యూ సెకండ్ ఈక్వేషన్ ఉంది. 3/y అంతా దేనికి ఈక్వల్, ఇదిగో లాగరిథం ఆఫ్ 0.23 టు ద బేస్ 10. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం, లాగరిథం ఆఫ్ 0.23 టు ద బేస్ 10. ఈ రెండు
ప్రెసెంట్ ఒకదానికొకటి ఈక్వల్ అంటే కాదు. చూడండి బేస్ 10 ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నది 2.3 అయితే ఇక్కడ ఉన్నది 0.23 కాబట్టి ఆ వాల్యూస్లో కొంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇక్కడ ఒక మెయిన్ ఫార్ములా, మనకి రెండు సేమ్ బేస్, ఇది 10 ఇది 10 సేమ్ బేస్తో ఉన్నాయి. రెండు లాగరిథం వాల్యూస్ మధ్యలో మైనస్ రాసి ఉంది. సో ఇక్కడ నేను ఒక జనరలైజ్డ్గా రాస్తున్నాను. ఎప్పుడైనా మనకి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఆ రూపంలో ఉంటే దీన్ని ఎలా రాయగలుగుతాం? ఆల్రెడీ లాగరిథమ్స్ లాస్ ప్రాపర్టీస్లో మనం నేర్చుకున్నది. ఎప్పుడైనా రెండు లాగరిథమ్స్ మధ్యలో సేమ్ బేస్తో మైనస్ ఉంది అంటే అది ఒక ఫ్రాక్షన్గా రాయొచ్చు మనం ఒకే లాగరిథంగా. ఇది న్యూమరేటర్ గాను ఇది డినామినేటర్ గాను. అంటే ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది అంటే వీటి మధ్య బై వస్తుందని మనం ఆల్రెడీ ప్రూవ్ చేసినటువంటి లాస్లో ఉంది కనుక లాగరిథమ్ ఆఫ్ ఏ బై బి రూపంలో రాస్తాం. ఇక్కడ నేను మిడిల్లో మెయిన్ కాన్సెప్ట్ చూపిస్తున్నాను. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్ ఎక్కడ వాడచ్చు? ఇప్పుడు రైట్ సైడ్ ఉంది చూడండి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి రూపంలో ఉంది చూడండి. ఏబీల ప్లేస్లో 2.3 0.23 ఉన్నాయంటే మరి ఇప్పుడు ఏం రాయాలి? ఒకే ఫ్రాక్షన్గా రాసేయచ్చు. ఏ బై బి 2.3 బై 0.23 రాసేయచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే 3/x మైనస్ 3/y మాత్రం ఉంది. ఈ రెండిట్లో మనం చేయగలిగిన పని ఏంటి? 3 అనేదాన్ని మనం కామన్ పార్ట్గా రాయొచ్చు. 3 అనేది రెండిట్లోనే ఉంది కాబట్టి మనకి ఎలాగో వాల్యూలో కూడా 3 గురించి ఇవ్వలేదు, 1/x 1/y కాబట్టి 3 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా రాసి బ్రాకెట్ ముందు రాసేస్తే రిమైనింగ్ పార్ట్ మనం లెఫ్ట్ సైడ్ రాస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూడండి, 3 అనేది కామన్ పార్ట్గా రాసేస్తాం. 3ని ఎప్పుడైతే ఇక్కడ కామన్ తీసామో ఇక్కడ ఏం మిగులుతుంది? పైన ఏమి ఉండదు. 3 × 1 3 కనుక ఇక్కడ 1 ఉన్నట్టే. అలాగే ఈ 3లో కూడా కామన్గా రాసినప్పుడు ఇక్కడ పైన ఏమి ఉండదు, 1 అవుతుంది. బైలో మాత్రం xyలు ఉంటాయి. సో 3 × 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా లెఫ్ట్ సైడ్ పార్ట్. రైట్ సైడ్ పార్ట్ చూడండి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి. అంటే ఇప్పుడు రెండు లాగరిథమ్స్ రాకుండా ఏం చేయాలి? ఒకే సింగిల్ లాగరిథంగా రాయాలి సేమ్ బేస్ 10తో. కానీ ఈ రెండింటి మధ్య బై అనేటువంటి సింబల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ వచ్చే స్టెప్ చూడండి, లాగరిథమ్ ఆఫ్ ఒక ఫ్రాక్షన్గా బైగా రాయాలి. న్యూమరేటర్ అంతా 2.3 బై డినామినేటర్ 0.23. ఇక్కడ బేస్ ఎంత? 10. ఓకే, ఇప్పుడు మనం కనుక్కునే వాల్యూకి దగ్గరగా వచ్చాను చూడండి. 1/x మైనస్ 1/y మనం ఆల్రెడీ ఆ టర్మ్ రప్పించాం. అంటే లాస్ట్ని 3 ఇంటూలో వచ్చింది కాబట్టి ఆ 3ని అటు షిఫ్ట్ చేసేస్తే సరిపోతుంది. బట్ దానికంటే ముందు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని బేస్ 10 కనుక మనం దాన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూని సింప్లిఫై చేసేటప్పుడు మనకు తెలుసు రెండు ఇంచుమించు ఒకే రకమైనటువంటి, అంటే డెసిమల్ పార్ట్, డెసిమల్ ఉన్న ప్లేస్ పక్కన పెడితే ఇక్కడ కూడా మనకి 2 3 కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఈజీ క్యాన్సిలేషన్. ఏ విధంగా మనకు తెలుసు? ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు? ఈ రెండు చోట్ల కొంత ఈజీగా క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ కూడా ఇక్కడ 2 ప్లేసులు డెసిమల్ జరిపితే ఎంత అవుతుంది? 23 అవుతుంది 100తో మల్టిప్లై చేస్తే. సేమ్ ఇక్కడ 2 ప్లేసులు అవసరం కనుక పైన కూడా 2 ప్లేసెస్ జరిపితే 2.3 అని ఉన్నది ఎంతగా తీసుకోవచ్చు మనం? 230గా. సో ఇప్పుడు అదే కాన్సెప్ట్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో నెక్స్ట్ స్టెప్లో సేమ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ అదే 3 × 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్, ఇది బేస్ 10. ఇక్కడ 2.3 అంటే మనం దాన్ని 100తో మల్టిప్లై చేద్దాం, 230 అయిపోతుంది. బైలోనే కూడా 100తో మల్టిప్లై చేస్తాం, ఇది 23 అవుతుంది. చూడండి ఇక్కడ వేసిన స్టెప్ జనరల్గా మనం సింప్లిఫై చేసేటప్పుడు డెసిమల్ పార్ట్ ఎలా పోగొట్టాలని తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మనం ఇంటూ 100 చూపించకుండా నేరుగా ఇక్కడ వేస్తాను. అంటే ఇక్కడ 2 డిజిట్స్ నేను డెసిమల్ జరిపాను, 0.30 కదా, 2 డిజిట్స్ జరిపితే 230 అయిపోతుంది. ఇక్కడ కూడా 2 డిజిట్స్ జరిపాం డెసిమల్, అంటే సేమ్ ప్లేస్లు న్యూమరేటర్లో డినామినేటర్లో ముందుకు తీసుకురావచ్చు కాబట్టి పైది 230గా భావిస్తే అడుగులు 23. ఇప్పుడు మీకు 23 డైరెక్ట్ క్యాన్సిలేషన్ కనిపిస్తుంది కనుక ఇది మనకు తెలుసు 23 అనేది 230లో 10 టైమ్స్. ఎందువల్ల 1 × 230 1 × 23 అయిపోయింది, పక్కన 0 ఉంది కనుక రైట్ సైడ్ ఇప్పుడు ఏమైనా వచ్చినట్టు చూడండి, log 10 to the base 10 అనమాట. మరి మనకు తెలుసు log 10 to the base 10 అంటే అది 1 కదా, సేమ్ బేస్కి అదే లాగరిథం కనుక్కుంటే అది 1. చూడండి ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాం, log 10 base 10 1, ఇక్కడ కూడా log 10 base 10 ఉంటే 1 రాస్తాం. సేమ్ ఈ రైట్ సైడ్ కూడా ఇప్పుడు ఎంత అయినట్టు? మొత్తం 1గా మారిపోయినట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 3 × 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ 1. సిన్స్ దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ రాయొచ్చు, log a to the base a ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి ఫార్ములా నుంచి ఇది రాసాం. ఏ బదులు 10 ఉందంతే ఇక్కడ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఈ లాస్ట్ స్టెప్లో కనుక్కోగలం చూడండి. 1/x మైనస్ 1/y పార్ట్ మాత్రమే మనకు కావాలి. ఇప్పుడు అది సపరేట్ పార్ట్ అయిపోయింది బ్రాకెట్లో. సో 1/x మైనస్ 1/y కావాలంటే వాటి మొత్తానికి ఇంటూలో ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్లో ఉన్న 3 అనేది రైట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి, లేదా రెండు వైపులా 3తో డివైడ్ చేయాలి. సో ఈ ఇంటూలో ఉన్న 3 వస్తే ఏమవుతుంది? బై 3గా మారుతుంది కనుక ఫైనల్ స్టెప్, దేర్ఫోర్ 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3.
ఓకే, ఇక్కడ ఇంటూలో ఉన్న 3 ఇటు వచ్చింది. మనం కనుక్కోమనుకో అదే వాల్యూ చూడండి. 1/x మైనస్ 1/y ఎంత అనేటువంటి ఈ క్వశ్చన్కి ఫైనల్గా మనం ఆన్సర్ ఏం చెప్పగలిగాం? 1/3. ఈ ప్రాబ్లమ్ని ఇంకా రకరకాల మెథడ్స్లో చేయొచ్చు. సరే, ఉన్న వాటిలో కొంతవరకు బ్రీఫ్ మెథడ్ కానీ దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. మరి కొంచెం పెద్ద ప్రాబ్లం కనుక ఓవరాల్గా దీని ఎక్స్ప్లెనేషన్ ఇంకొకసారి ఫాస్ట్గా చూడండి. మనకి ఈ రెండు యొక్క పవర్స్ వాల్యూస్ 1000కి ఈక్వల్ చేసి ఇవ్వబడ్డాయి. వాటిని మనం విడివిడిగా తీసుకుంటున్నాం, ఎందుకంటే ఒక పవర్లో ఎక్స్ ఉంటే ఒక పవర్లో వై ఉంది కాబట్టి వాటి మధ్య రిలేషన్ మనకు నేరుగా రాదు. కాబట్టి డైరెక్ట్గా నెంబర్ రూపంలో ఇచ్చిన దాంతో ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం. 2.3 హోల్ పవర్ ఎక్స్ 1000 కనుక ఇక్కడ పవర్ ఎక్స్గా ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయడం కోసం హోల్ పవర్ 1/x మనం రాస్తాం బోత్ సైడ్స్. అప్పుడు ఇక్కడ ఇది క్యాన్సిల్ అయింది. ఇక్కడ 1000 ప్లేస్లో 10 క్యూబ్ రాసుకున్నాం. సో ఇది 3/x పవర్లో వచ్చింది. సో ఇప్పుడు బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేస్తాం, లేదా లాగరిథం డెఫినేషన్ అయినా అనుకోవచ్చు మీకు. దీనికి పవర్లో ఇది ఉంటే లాగరిథం దీనికి రాసినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? పవర్లోదే అవుతుంది. అదే విషయం ఇక్కడ అప్లై చేయడం వల్ల ఏమైంది? ఈ పవర్లో ఉన్న వాల్యూ ముందుకు వస్తుంది 3/x అని, ఇది 1గా మారిపోయింది. సో మొత్తం మీద లాగరిథం ఆఫ్ 2.3 ఆన్సర్ 3/x అని తెలిసింది. బేస్ 10గా తీసుకున్నట్టు ఇక్కడ. సేమ్ ఇదే కాన్సెప్ట్ వైలో ఉన్నదానికి అప్లై చేస్తే ఇక్కడ 3/x వచ్చిన ప్లేస్లో ఇక్కడ మీకు 3/y వస్తుంది. ఇక్కడ ఇందాక ముందు 2.3 ఉన్న ప్లేస్లో 0.23 వస్తుంది. బట్ మనల్ని చేయమన్న వాల్యూల్లో ఈ రెసిప్రోకల్స్ మధ్య మైనస్ ఉంది కనుక ఇక్కడ కూడా 3/x 3/y మనం ఏం చేసాం? మైనస్ చేసాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ మైనస్ చేసాం. చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ మీకు ఉన్న వాల్యూస్ని మైనస్ చేస్తే సేమ్ బేస్తో రెండు లాగరిథం మైనస్ చేయాలంటే log a మైనస్ log b log a/bగా మారడం వల్ల ఈ ఫ్రాక్షన్లో మనం క్యాన్సిలేషన్ చేస్తే 2.3లో 0.23 క్యాన్సిల్ చేసినప్పుడు మనకి అర్థం కావడం కోసం డెసిమల్స్ లేకుండా చూపించడం జరిగింది. ఇక్కడ 2 ప్లేసెస్ ఇక్కడ 2 ప్లేసెస్ జరిపితే డెసిమల్ కనపడకుండా ఇంటీజర్స్గా మారుతాయి. 230/23గా మారింది. 23 1 టైం, చివరి 0 ఉంది కనుక 10 టైమ్స్, log 10 బేస్ 10 1 కాబట్టి ఇక్కడ ఈ రెండిట్లో కామన్ పార్ట్ 3 బయటకు తీయడం వల్ల ఆ ఇంటూ 3 వస్తే బై అయింది. 1/x మైనస్ 1/y 1/3గా మారింది అనమాట. సో ఈ ప్రాబ్లం కూడా మీకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఒకటి కాబట్టి దీని మీద కూడా బాగా దృష్టి పెట్టండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 8. ఇఫ్ 2 to the power of x plus 1 equal to 3 to the power of 1 minus x, then find the value of x. సో ఇది ఇంకొంచెం వేరే మోడల్ ప్రాబ్లం. అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా పవర్స్లో ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా. ఆ ఎక్స్ పవర్లో ఉండకుండా రావాలంటే చెప్పిన దానికి ఒకటే మార్గం ఏంటంటే విడిగా ఎక్స్ ఉంటే హోల్ పవర్ వేయడం లేదా లాగరిథం అప్లై చేయడం. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అనేది అవసరమైతే మనం లాగరిథమ్స్లోనే చెప్పడం జరుగుతుంది. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి పార్ట్ ముందు మనం రాస్తున్నాం. 2 to the power of x plus 1 is equal to 3 to the power of 1 minus x. ఇంతకుముందు చెప్పినట్లుగానే మీకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ కనుక్కోవడం అంటే ఎక్స్ వాల్యూ చూడండి రెండు చోట్ల కూడా పవర్స్లో ఉన్నటువంటి ప్లేసెస్లో మాత్రమే ఉంది. సో ఆ పవర్లో ఉన్న వాల్యూ ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్గా ముందుకు రావాలంటే ఒకటే మార్గం, బోత్ సైడ్స్ కూడా లాగరిథంను అప్లై చేయడం అనమాట. సో అందుకే ఈ ప్రాబ్లంలో ఎక్కడ మీకు లాగరిథం అనే పార్ట్ అక్కడ కనిపించదు, మనకు ఐడియా రావాలి. సో ఇది ఈ సెక్షన్లో ఉందని కాదు, మనం జనరల్గా తర్వాత ఎప్పుడు చూసినా పవర్లో ఉన్న వాల్యూ కిందికి రావాలంటే అక్కడ లాగరిథం అప్లై చేయడం ఒక మార్గం అనమాట. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం? బోత్ సైడ్స్ లాగరిథం అనేది తీసుకుంటున్నాం. సో లాగరిథం ఆఫ్ 2 to the power of x plus 1 is equal to లాగరిథం ఆఫ్ 3 to the power of 1 minus x. బోత్ సైడ్స్ లాగ్ అనే పదం రాయడం జరిగింది. మనం ఏం బేస్ మెన్షన్ చేయకపోతే బేస్ 10 ఉంది అనేది ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు వెంటనే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసినటువంటి ఒక డైరెక్ట్ ఫార్ములా, సపోజ్ ఏదైనా లాగరిథం ఆఫ్ a to the power of x రూపంలో ఉందనుకోండి. సో ఇది ఏమవుతుంది? x ఇంటూ లాగ్ ఏగా మనం రాస్తాం. లాగరిథం ప్రాపర్టీస్లో ఒక ముఖ్యమైన ప్రాపర్టీ మీకు తెలిసింది. అంటే ఎనీథింగ్ లాగరిథం ఆఫ్ సమ్ ఒక ఎక్స్పోనెంట్ రూపంలో ఉన్నదానికి లాగరిథం రాసేటప్పుడు ఆ పవర్లో ఉన్నటువంటి వాల్యూ ముందుకు వస్తుంది, x ఇంటూ లాగ్ ఏ అవుతుంది అనే రూల్ ప్రకారం. ఇక్కడ x ఉండాల్సిన ప్లేస్ ఇక్కడ ఇటువైపు x plus 1 ఉంది, ఇటువైపు ఏమో 1 minus x ఉంది కాబట్టి ఇక్కడ x plus 1 మొత్తం కూడా ఇంటూలోకి రావాలి. ఇక్కడ 1 minus x మొత్తాన్ని కూడా లాగరిథంతో ఇంటూ చేసుకుంటూ రావాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తున్నాం చూడండి, ఆ పవర్లో ఉన్న వాల్యూ ముందుకు తీసుకొస్తున్నాం. సో x plus 1 ఇంటూ ఇక్కడ బ్రాకెట్ మెన్షన్ చేయాలి, రెండు టర్మ్స్ ఉన్నాయి కనుక, ఇంటూ లాగ్ 2 ఇజ్ ఈక్వల్ టు 1 minus x ఈ మొత్తానికి కూడా ఇంటూ లాగ్ 3. సో దీనిలో మీరు అబ్జర్వ్ చేస్తే x మనం కనుక్కోవాలి, x ఒక చోట లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్ట్లోనూ x ఉంది, రైట్ సైడ్ x ఉంది, అది కూడా సెపరేట్గా లేకుండా బ్రాకెట్లో ఇంక్లూడ్ అయిపోయింది కనుక ముందు దాన్ని సెపరేట్ చేయాలంటే బ్రాకెట్లో ప్రతి దాంతో ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? x ఇంటూ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 అవుతుంది. చూడండి x plus 1 లాగ్ 2 అంటే ఏమిటి? రెండింటిని యాడ్ చేయలేం కనుక xతోనూ లాగ్ 2 ఇంటూ చేయాలి, 1తోనూ చేయాలి, అదే వచ్చింది. అలాగే రైట్ సైడ్ 1 ఇంటూ log 3 మీన్స్ log 3 మైనస్
ఎక్స్ ఇంటూ లాగ్ 3. ఇంకా ఎక్స్ ఇంటూ లాగ్ 3 అంటే డైరెక్ట్గా ఎక్స్ లాగ్ 3 అని రాసేస్తాం. బికాజ్ లాగ్ 3 కానీ లాగ్ 2 కానీ మనకి తెలిసిన వాల్యూస్ కాదు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 4 టర్మ్స్ ఉన్నాయి. ఇటు టూ ఉన్న టర్మ్స్లో మనం కనుక్కోవాల్సిన ఎక్స్ గురించి మనం ఒకసారి సెట్ చేస్తే ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఈ టర్మ్లో ఉంది, మళ్ళీ రైట్ సైడ్ ఈ టర్మ్లో ఉంది. మిగిలిన 2 టర్మ్స్లో ఎక్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఒక షిఫ్టింగ్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ ఉన్న టర్మ్స్ ఒకవైపుకి, ఎక్స్ లేని టర్మ్స్ ఆపోజిట్ సైడ్ వచ్చేలా చేసుకుంటే చాలు కనుక ఇప్పుడు చేయాల్సిన షిఫ్టింగ్ చూడండి. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది కనుక ఇది లెఫ్ట్ సైడ్కి మారుస్తున్నాం. ఇందులో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఇది రైట్ సైడ్కి మారుస్తున్నాం. సో ఇప్పుడు రిమైనింగ్ ఉన్నది రాయండి. ఎక్స్ ఇంటూ లాగ్ 2, దీన్ని లెఫ్ట్ సైడ్కి మార్చినప్పుడు దీని సింబల్ చూడండి విడిగా మైనస్తో ఉంది కనుక ఇటు వచ్చేసరికి ప్లస్ అవుతుందని తెలిసిందే. సో ఎక్స్ లాగ్ 2 ప్లస్ ఎక్స్ లాగ్ 3 ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆల్రెడీ లాగ్ 3 ఉంది, ఈ ప్లస్ టర్మ్ ఇటు వస్తుంది కనుక దీనికి మైనస్ వస్తుంది. సో ఇక్కడ రాయాల్సింది ఏంటంటే లాగ్ 3 మైనస్ లాగ్ 2. ఇందులో ఏ వాల్యూస్ కూడా మనకు తెలిసిన కాదు చూడండి. లాగ్ 3 లాగ్ 2 వీటిని మనం సింప్లిఫై చేయలేం. సో మహా అయితే ఒక లాగరిథంగా రాయొచ్చు తప్ప మనం సింప్లిఫై చేయలేం కాబట్టి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ కంప్లీట్ లాగరిథమ్స్లో ఉంటుందని అర్థం అనమాట. ఓకే, దీని నెక్స్ట్ పార్ట్ అనేది మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఫైనల్గా ఈ వచ్చినటువంటి స్టెప్ను అబ్జర్వ్ చేస్తే ఈ 2 చోట్ల ఎక్స్ ఉంది, మళ్ళీ టర్మ్ ఎక్స్ ఉన్న ఒక వైపుకి చేర్చాం. బట్ దాని కోఎఫిషియన్స్ మనకి ఒకలా లేవు. ఒకటి లాగ్ 2 ఉంది, ఒకటి లాగ్ 3 ఉంది కనుక దీని మొత్తంలోంచి ఎక్స్ సెపరేట్ చేయాలంటే ముందు ఎక్స్ని ఏం చేయాలి, కామన్ ఫ్యాక్టర్గా రాయాల్సి ఉంటుంది. రెండిట్లోంచి కామన్ తీయాలి. సో మిగిలింది ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎక్స్ ఇంటూ లాగ్ 2 ప్లస్ లాగ్ 3. ఎందుకంటే ఇక్కడేమో ఎక్స్ కామన్ తీసాం, లాగ్ 2 ఉంది, ఇందులో లాగ్ 3 ఉంది. రైట్ సైడ్ సేమ్ లాగ్ 3 మైనస్ లాగ్ 2 మనం అంతకంటే సింప్లిఫై చేయడం, లేదా లాగ్ 3/2గా రాయొచ్చు. బట్ దానివల్ల పెద్దగా యూజ్ లేదు కాబట్టి రైట్ సైడ్ ఏం రాస్తాం, సేమ్ లాగ్ 3 మైనస్ లాగ్ 2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది క్వశ్చన్ కాబట్టి ఇదిగో ఎక్స్ అనేది సపరేట్ అయింది. ఎక్స్కి ఇంటూలో ఉన్న ఈ బ్రాకెట్ మొత్తాన్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తే ఇంటూలో ఉన్న టర్మ్ ఇట్ వస్తే బై అవ్వాలి కాబట్టి అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కున్నట్టు అవుతుంది. Therefore, final step x equal to ఏమవుతుంది, log 3 minus log 2, ఇది రైట్ సైడ్ ఉంది, బై log 2 plus log 3, లెఫ్ట్ సైడ్ ఇంటూలో ఉన్నది ఇటువైపుకి వస్తే బైగా మారింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ మనం డైరెక్ట్గా చెప్పలేవు కావు. మహా అయితే దీన్ని log 3/2 రాయొచ్చు, దీన్ని log 6 అని రాసేయచ్చు ఒకే స్టెప్లో తప్ప మరింత సింప్లిఫై చేయలేము. సో ఇలాగా కానీ లేదా ఆ రూపంలో మనం చెప్పొచ్చు. అంటే ఇదే ఆన్సర్ని మనం ఆర్ ఫైనల్ స్టెప్గా ఇలా కూడా రాయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఒకటే లాగరిథంగా రాస్తే 3/2. ఎందుకని లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ బై బి కాబట్టి ఇక్కడ రెండు మధ్య ఒకే ఫ్రాక్షన్ రాయొచ్చు. అలాగే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి అని కూడా రాయొచ్చు కాబట్టి బైలో ఏమని రాయొచ్చు, లాగ్ 2 3s are 6 అవుతుంది అనమాట. సో ఈ రెండింటిలో ఏ ఆన్సర్ చెప్పినా ఒకటే. అంటే లాగరిథం మీద బేసిక్ అవగాహన లేని వాళ్ళు చేసే కొంతమంది పని ఈ లాగ్స్ మాత్రం క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకంటే లాగరిథం అనేది సెపరేట్ టర్మ్ కాదు, ఒక వాల్యూ మొత్తానికి వర్తిస్తుంది కనుక లాగరిథం ఆఫ్ 3/2 వేరు, లాగ్ 6 వేరు. అందులోంచి లాగ్స్ అనే టర్మ్స్ ఎప్పుడు క్యాన్సిల్ అవ్వవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొంతమంది లాగ్ 3 కానీ లాగ్ 2 క్యాన్సిల్ చేస్తుంటారు. మిడిల్లో మైనస్ ప్లస్ ఉన్నప్పుడు, ఇంటూ బై లేకుండా మధ్యలో మైనస్ ప్లస్ ఉన్నప్పుడు న్యూమరేటర్లో టర్మ్ని డినామినేటర్లో టర్మ్ని క్యాన్సిల్ చేయకూడదు. కాబట్టి మీరు ఆన్సర్ని ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ ఈ రెండింటిలో ఏది మెన్షన్ చేసినా పర్వాలేదు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇది ఫైనల్ ప్రాబ్లం, కానీ దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి, 2 ఒకే రకమైన క్వశ్చన్స్ చూడండి. ఇది మళ్ళీ మనకి వేరే లాగిన క్వశ్చన్. ఈజ్ లాగ్ 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇక్కడ మనం అడుగుతున్నది ఇది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అని మాత్రమే అనమాట. సో ఇటువంటి వాటికి మనం ఇంతకు ముందు కూడా రేషనల్ ఇర్రేషనల్ పార్ట్లో కూడా నేను ఇక్కడ రఫ్గా చూపిస్తున్నాను. మనకి రియల్ నెంబర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. క్యూ అంటే రేషనల్, క్యూ డాష్ ఇర్రేషనల్ అని చెప్పి. అంటే ఎనీ రియల్ నెంబర్ షుడ్ బి ఎయిదర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. బట్ ఇర్రేషనల్ లేదా రేషనల్ గురించి ప్రూవ్ చేసేటప్పుడు జనరల్గా మనం ఏ పద్ధతి వాడతామో మనకు తెలుసు, కాంట్రాడిక్షన్ మెథడ్ వాడతాం. అంటే మనకి బేసికల్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, లాగ్ 2 వాల్యూ మనం కరెక్ట్గా చెప్పగలమా అంటే ఇక్కడ ఏం బేస్ మెన్షన్ చేయలేదంటే 10 పవర్ ఏదైనా వేస్తే 2 వస్తుందా అంటే రాదు. సో అది ఇర్రేషనల్ అని ఆల్మోస్ట్ గెస్సింగ్ ద్వారా మనం చెప్పొచ్చు. అయితే అది ప్రూవ్ చేసే మెథడ్, దాన్ని జస్టిఫై చేసుకునే మెథడ్ మనం డైరెక్ట్గా అలా రాయలేం కాబట్టి ఏం రాస్తాం, అది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే రేషనల్ కాదు అని ప్రూవ్ చేయాలి. సో దీన్ని మనకి తెలుసు, ఇంతకుముందే వాడాం ఈ మెథడ్ని, కాంట్రాడిక్షన్ అని చెప్పి పిలుస్తామని మనకు తెలుసు. కాంట్రాడిక్షన్ మెథడ్, ప్రూవ్ బై కాంట్రాడిక్షన్. సో ఇక్కడ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ముందుగా మనం ఏం తీసుకుంటాం, రేషనల్ అని తీసుకుని దాన్ని రాంగ్ అని రుజువు చేస్తాం. సో రేషనల్ రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది ఇర్రేషనల్ అవుతుంది. సో రేషనల్ తీసుకోవడం వల్ల మనం ఒక కాంట్రాడిక్షన్ అంటే రాంగ్ స్టెప్ని దీంట్లో రప్పించాల్సి ఉంటుంది అనమాట. సో ఇది రేషనల్ అనుకుంటే ముందుగా మనకు తెలుసు రేషనల్ నెంబర్ యొక్క జనరల్గా ఉన్న రూల్ ఏంటి మనకు తెలుసు, P/Q ఫామ్లో రావాలి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లాగానే ఇది స్టార్ట్ చేస్తున్నాం చూడండి. ముందుకు ఇటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం,
జస్ట్ ఒక అజ్యూమినేషన్ తీసుకుంటాం. లెట్ us assume లేదా లెట్ us suppose మనం తీసుకుందాం, ముందుగా ఊహిస్తున్నాం అంతే. లెట్ us assume దట్ అంటే దేని తీసుకుంటున్నాం ఇక్కడ, మనం ఇచ్చింది log2. log2 ఈజ్ log2 వాల్యూని ఎంత ఈ రెండిట్లో ఏదవుతుందో మనం ఊహిస్తున్నాం. ఏదో ఒకటైతే అవ్వాలి, రేషనల్ ఆర్ ఇర్రేషనల్ పార్ట్ అవ్వాలి. కాబట్టి మనం సపోజ్ ఏమనుకుంటాం, ఇర్రేషనల్ పార్ట్ని పనిగా సపరేట్గా ప్రూవ్ చేయాలి. అదే రేషనల్ అయితే రేషనల్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్ పాటించడానికి ప్రూవ్ చేయడం కోసం ముందు కండిషన్ రాస్తున్నాం. సో లెట్ us assume దట్ log2 ఈజ్ రేషనల్. ఇదే కాంట్రడిక్షన్ అంటే, మనం తీసుకోవాల్సిన దానికి ఆపోజిట్గా తీసుకుంటాం. ఇదే కాంట్రడిక్షన్ అంటే. సో ఇక్కడ ఆ కాంట్రడిక్షన్ ఇది రాంగ్ అని, ఈ సపోజిషన్ రాంగ్ అని రుజువు చేయాలి. ఇది మీరు ఒకసారి రిఫర్ చేయాలంటే మనకి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.4కి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ దాని ప్రీ వీడియోలో చేసినటువంటి 2 వీడియోస్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. కాబట్టి మీరు కావాలంటే ఒకసారి ఆ మెథడ్ మర్చిపోయిన వాళ్ళు 1.4లో ప్రాబ్లమ్స్ ఎలా చేసాము అనేది చూసుకుంటే కొంచెం ఆ మెథడ్ దీనికి సూటబుల్ అనమాట. ఎందుకంటే ఏది ఇర్రేషనల్ రేషనల్ మనం మెన్షన్ చేయాలన్నా ముందు రేషనల్గా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి స్టెప్స్లోంచి ఒక కాంట్రాడిక్షన్ అంటే మనకి బాగా తెలిసినటువంటి జనరల్ రూల్కి వ్యతిరేకమైన రూల్ వస్తుంది. ఆ రూల్కి కారణం ఇది రేషనల్ తీసుకోవడం, కాబట్టి అది తప్పు అని ఫైనల్గా ఇర్రేషనల్ తీసుకుంటాం. ఈ ప్రాబ్లమ్స్ని ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు ఇంతకుముందు ఉన్నవి అది చూడని వాళ్ళు ఒకసారి మళ్ళీ ఫాలో అయినట్లయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసేదాం అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో log2 ఈజ్ రేషనల్ అన్నాము అంటే ఆటోమేటిక్గా మనకు తెలుసు, అప్పుడు వీ కెన్ ఫైండ్, అందులో కూడా రాసామండి. log2 ఒక రేషనల్ నెంబర్ మనం ఎలా కనుక్కోవచ్చు, ఒక p/q ఫామ్లో రాయొచ్చు అనమాట. అంటే వీ కెన్ ఫైండ్ p, q. ఈ p, q అనేవి ఎందులో ఉండాలి, ఇంటీజర్స్ అనమాట. కోప్రైమ్స్ అయి ఉండాలి, ఇంటీజర్స్. ఇక్కడ మనకి కోప్రైమ్స్ అనే దాంతో సంబంధం లేదు కాబట్టి ఇంటీజర్స్ అంటే ఎనీ ఇంటీజర్స్ రెండింటి మనకు కావాలి. ఒక రేషనల్ నెంబర్ రాయాలంటే p, q అనే రూపంలో తీసుకోవడానికి కావాలి. అటువంటి 2 నెంబర్స్ ఏ రూపంలో ఉండాలి, ఫ్రాక్షన్ ఫామ్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, వీ కెన్ ఫైండ్ pq బిలాంగ్స్ టు z, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 సచ్ దట్. అంటే ఈ రెండిట్లో q 0 అవ్వకూడదు కదా. ఇప్పుడు నేను రాసిన మొత్తం దేని కండిషన్ అండి, రేషనల్ నెంబర్కి. ఏ విధంగా ఉండాలి, అది log2 వాల్యూ కరెక్ట్గా p/q అయ్యే విధంగా ఉండాలి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు రాసిన వరకు చూడండి, మనం రేషనల్ ఇర్రేషనల్ పార్ట్లో అన్ని ప్రాబ్లమ్స్లో చేసేటువంటి కామన్ ప్రాసెస్ ఇది. ముందుగా దాన్ని రేషనల్ నెంబర్ అనుకుందాం. లెట్ us assume. రేషనల్ నెంబర్ అనుకోవడం అంటే రేషనల్ నెంబర్కి ఒక కండిషన్ ఉంది. ఏ రేషనల్ నెంబర్ అయినా ఫ్రాక్షన్ రూపంలో రాయగలగాలి. ఆ ఫ్రాక్షన్లో ఉన్న న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. సో పీక్యూలు ఇక్కడ ఇంటీజర్స్, అది మస్ట్ అండ్ షుడ్ కండిషన్ అనమాట. అదేవిధంగా డినామినేటర్లో ఉన్నది 0 ఎట్టి పరిస్థితిలో కాకూడదు, అంటే క్యూ అనేది 0 కాదు. ఈ కండిషన్స్తో log2ని రాయగలం అనుకుందాం అంతే. లెట్ us assume. ఇప్పుడు ఈ కండిషన్స్తో రాయలేమని ప్రూవ్ చేయాలంటే ఈ కండిషన్స్ ద్వారా వచ్చే స్టెప్స్ నుంచి మనకి కాంట్రడిక్షన్ రావాలన్నమాట, అంతే కదా. సో నెక్స్ట్ స్టెప్లో మనం రాసేటప్పుడు ఇంకోటి గమనించాల్సింది అంటే ఈ పీక్యూల కండిషన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పీక్యూల యొక్క కండిషన్స్ గురించి మనం కొన్ని చెప్పొచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ మనం అడుగుతున్నది ఏంటి, log2 అని. యాక్చువల్లీ ఇక్కడ బేస్ మనం మెన్షన్ చేయలేదంటే అర్థం ఏంటి, log2 టు ద బేస్ 10 అని అర్థం. మరి మీకు మన ఫార్ములాలోంచి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్న లాస్ట్లోంచి కొన్ని తెలుసండి. log1 అంటే ఎంత రాస్తాం, log1 టు ఎనీ బేస్ అదర్ దాన్ 1 మనం ఏం రాసుకుంటాం, 0 కదా. log1 అనేది 0. అదేవిధంగా log10 వాల్యూ ఎంత, బేస్ 10 తీసుకుంటే 1 అవుతుంది. సరే, ఈ రెండు అబ్జర్వ్ చేయండి, ఎందుకు ఈ రెండు రాస్తున్నాను నేను కూడా. log1 వాల్యూ 0 ఎందువల్ల అంటే ఎనీథింగ్ పవర్ 0 1 కనుక. log10 వాల్యూ 1 ఎందువల్ల, ఇక్కడ బేస్ 10 ఉంది కాబట్టి 10 టు ద పవర్ ఆఫ్ 1 10. ఈ రెండు ఇక్కడ మెన్షన్ చేయడానికి కారణం మనకి ఇక్కడ ఇచ్చింది log2. ఇది ఈ ప్రూఫ్ log2కే కాదండి, log3 అయినా లేదా log5 అన్నిటికీ వర్తిస్తుంది. సో log2 వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది, log1కి log10కి మధ్యలో ఉండాలి 2 అనే నెంబర్. సో log1 ఏమో 0 అయింది, log10 ఏమో 1 అయిందంటే ఈ వాల్యూ కూడా ఖచ్చితంగా ఎలా ఉండాలి, 0కి 1కి మిడిల్లో వాల్యూ అయి ఉండాలి కదా. ఎందుకని 1కి 10కి మధ్యలో 2 ఉంది కనుక దాని రిజల్ట్ కూడా అంటే వాల్యూ పెరిగే కొద్దీ లాగరిథం పెరుగుతుంది కాబట్టి log1 log10ల మధ్యలో log2 ఉండాలి. అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. దేర్ఫోర్ 0 ఈజ్ లెస్ దాన్ log2 ఈజ్ లెస్ దాన్ 1. ఇప్పుడు రాసిన చూడండి, log2 అంటే 1కి 10కి మిడిల్ వాల్యూ కాబట్టి 1కి వచ్చే ఆన్సర్కి 10కి వచ్చే ఆన్సర్కి మిడిల్లో ఇది ఉండాలి. మీరు ఆలోచించండి, 0కి 1కి మిడిల్లో నెంబర్స్ అంటే అన్ని పాయింట్స్లో ఉంటాయి. అంటే ఓవరాల్గా log2 డెసిమల్ ఫామ్లో ఉంది, అది ఓకే. p/q ఫామ్లో ఉంటే అది 1 కంటే తక్కువ ఉండాలి, అంటే 1 కంటే తక్కువ ఉన్న ఫ్రాక్షన్గా అది ఉండాలని అర్థం. మరి log2ని ఏమనుకున్నాం మనం, p/q అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇదే ప్లేస్లో p/q రాసేస్తున్నాను నేను. 0 ఈజ్ లెస్ దాన్ p/q ఈజ్ లెస్ దాన్ 1. సో దీని మీనింగ్ ఏంటో చూడండి, 0 కంటే పెద్దది ఆ ఫ్రాక్షన్, ఓకే. ఆ ఫ్రాక్షన్ 1 కంటే చిన్నది.
p/q లెస్ దాన్ 1 అంటే చూడండి ఒక ఫ్రాక్షన్ 1 కంటే చిన్నది అంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ పిలుస్తాం. అంటే ఇక్కడ న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ అనమాట. p కంటే q ఎక్కువ అంతే కదా. p ఎక్కువైతే q 1 టైం పైనే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ p/q లెస్ దాన్ 1 అనే దాని నుంచి మనం స్టెప్ ఏం రాయొచ్చు, ఒక రకంగా మనకి ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఉన్న రూల్స్ అన్నిటిని q తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఇక్కడ బై q ఇటు వస్తే ఇటు ఇంటూ అవుతుంది కనుక దేర్ఫోర్ దీని నుంచి మనం ఒక విషయం చెప్పొచ్చు. సపోజ్ 0 ఎలాగ ఉంటుంది, 0 లెస్ దాన్ p ఈజ్ లెస్ దాన్ q అంతే కదా. ఇక్కడ ఈ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ pqలు అనేవి 0 కంటే పెద్ద నంబర్స్, అంటే 0 కంటే పెద్ద నంబర్స్ అంటే 0 పాయింట్లు ఎలా అయినా రాయొచ్చు. 0 కంటే పెద్ద నంబర్లు అవుతూ pq కంటే చిన్నది చూడండి, p ఈజ్ లెస్ దాన్ q. ఈ కండిషన్ తర్వాత మనకి కాంట్రడిక్షన్ రప్పించడానికి కూడా ఈ కండిషన్కి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అనమాట. సో p ఈజ్ లెస్ దాన్ q అనేది కూడా మనం ఒక ఈక్వేషన్ నెంబర్ 2 అని ఇద్దాం. ఇప్పటి వరకు రాసిన పార్ట్ గమనించండి. అంటే ఈ ప్రాబ్లంలో స్టెప్స్ కొంచెం రిటర్న్గా ఉంటాయి కాబట్టి దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్తో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముందుగా మనం ఏం చేసాం, log 2ని p/q అనుకున్నాం. సింపుల్గా చెప్పాలంటే రేషనల్ కాబట్టి, రేషనల్ అనుకుంటున్నాం కాబట్టి p/q అనుకుందాం. రేషనల్ అవడమే కాకుండా దాని వాల్యూ 0కి 1కి మధ్యలో ఉండాలి కనుక log 1 log 10 అక్కడ ఉన్న pqలో వాల్యూస్ కూడా ఎలా ఉండాలి, p ఈజ్ లెస్ దాన్ q అయి ఉండాలి. అంటే ఆ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే చిన్నది అని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఈ కండిషన్స్ బేస్ చేసుకుని మనం కంటిన్యూ చేసినప్పుడు log 2 రేషనల్ అని మనకి అది రాంగ్ అనే కాన్సెప్ట్ రావాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాబ్లంలో మిగిలిన స్టెప్స్ కంటిన్యూ చేసే ముందు ఇప్పటికి వచ్చినటువంటి మెయిన్ నోటేషన్స్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 గమనించండి. అంటే log 2 వాల్యూ p/q అని వచ్చింది, ముందు మనం తీసుకున్నాం. ఇందులో ఈ కండిషన్ ముఖ్యంగా ఈ 0తో మనకు సంబంధం లేదు కానీ p qలుగా మనం కంపేర్ చేస్తే p ఈజ్ లెస్ దాన్ q. సో ఈ కండిషన్స్ కంటిన్యూ చేస్తే ఈ ప్రాబ్లం మళ్ళీ చూద్దాం. చూడండి, సో ఇక్కడ ప్రీవియస్ స్లైడ్లో ఆల్రెడీ మనం చెప్పిన పార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్నాను. మనం తీసుకున్నది log 2 ఈజ్ ఈక్వల్ టు p/q అనే స్టెప్ ఒకటి. ఫైనల్గా మనకి p లెస్ దాన్ q, సరే 0 కూడా రాసుకోవచ్చు, 0 లెస్ దాన్ p లెస్ దాన్ q. ఈ రెండు స్టెప్స్ మనకి మెయిన్ స్టెప్స్ అని చెప్పుకున్నాం. ముందు దాన్ని p/q ఫామ్లో తీసుకున్నాం log 2ని రేషనల్ అనుకుని, దాన్ని ఈ log 2 అనేది 1 10కి మిడిల్లో ఉండడం వల్ల 2 అనే నెంబర్ ఆటోమేటిక్గా p q కంటే చిన్నది అవ్వాలనే కండిషన్ కూడా మనకు వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ మనం కంటిన్యూ చేద్దాం దాని నుంచి. సో ఎప్పుడైతే ఫస్ట్ ఈక్వేషన్ log 2 p/q ఉందో దాని నుంచి ఇప్పుడు మనం రాస్తున్నాం చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఏ స్టెప్ తీసుకోవచ్చు అనేది చూద్దాం. మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ మెన్షన్ చేస్తున్నాను. ఏమనుంది, లాగరిథమ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు p/q అని ఉంది. మరి ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ రాసే చూసినట్లయితే ఎప్పుడైనా log n ఈజ్ ఈక్వల్ టు log n బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అని ఉందనుకోండి, అంటే లాగరిథమ్ యొక్క ఒక వాల్యూ బేస్ ఏగా తీసుకుంటే x వచ్చిందంటే మనకు అర్థం ఏంటో తెలుస్తుంది. లాగరిథమ్ బేసిక్ డెఫినేషన్ బట్టి ఏం చెప్పొచ్చు, log n కనుక x వచ్చింది అంటే అర్థం ఏంటి, ఈ బేస్కి పవర్లో ఈ వాల్యూ రాస్తే n రావాలి. అంటే ఆటోమేటిక్గా మనం దీని నుంచి ఏమని రాస్తాం, a టు ద పవర్ ఆఫ్ x ఈక్వల్ టు n అని రాస్తాం. చూడండి, ఫస్ట్ లాగరిథమ్ బేసిక్ మేము వీడియో స్టార్టింగ్లో ఎదురయ్యేటువంటి లాగరిథమ్స్ గురించి చెప్పిన డెఫినేషన్లోనే ఇది వస్తుంది. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, 10 అనమాట. ఎందుకని బేస్ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, ఈ ప్లేస్లో ఉన్నది 10 అని అర్థం. x ప్లేస్లో మరి ఇక్కడ రైట్ సైడ్ వచ్చినటువంటి p/q ఉంది, n ఉండాల్సిన ప్లేస్లో మనకి 2 ఉంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమొస్తుంది, ఇక్కడ మీకు బేస్ 2 కనుక దేర్ ఫోర్ దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అనమాట, 2 ఈజ్ ఈక్వల్ టు 10 టు ద పవర్ ఆఫ్ p/q. సో ఎందుకంటే ఇక్కడ n ఈక్వల్ టు a పవర్ x కాబట్టి a టు ద పవర్ ఆఫ్ x వేస్తే n వచ్చినట్టుగానే ఇక్కడ 2 అనే నెంబర్ రావాలంటే 10 టు ద పవర్ ఆఫ్ p/q అవ్వాలని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ నుంచి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కూడా ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఈ పవర్లో వచ్చిందో ఈ ఫ్రాక్షన్ పవర్ లేకుండా చేయడం కోసం, మనకంటే కంపారిజన్ ఈజీగా చేయడం కోసం బైలో q ఉంది కాబట్టి హోల్ పవర్ మళ్ళీ ఏం చేద్దాం, q పవర్ రెండు వైపులో కూడా q టైమ్స్ మనం పవర్ చేద్దాం. అంటే p/q ఉంది కాబట్టి హోల్ పవర్ q రాస్తాం, ఇటువైపు కూడా ఇటు ఏం రాస్తే ట్రయల్ కదా q ఇక్కడ కూడా రాస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తున్నాం, అందుకే దేర్ ఫోర్ 2 పవర్ q ఈజ్ ఈక్వల్ టు 10 టు ద పవర్ ఆఫ్ p/q హోల్ టు ద పవర్ ఆఫ్ q. ఈ స్టెప్లో చేసింది మళ్ళీ చూడండి, ఇక్కడ రెండు వైపులా మనకి ఈజీ కంపారిజన్ కోసం బైలో q ఒక రేషన్ నెంబర్ రూపంలో p/q ఉంది కనుక దాన్ని కొంచెం ఇంటీజర్ రూపంలో మార్చడం కోసం p/q ఉంది కాబట్టి డినామినేటర్ క్యాన్సిల్ అవ్వాలంటే మళ్ళీ పవర్లో q రాస్తాం. ఇప్పుడు q క్యాన్సిల్. సో ఎప్పుడైతే ఇక్కడ బై q ఇంటూ q క్యాన్సిల్ అయ్యాయో లెఫ్ట్ సైడ్ పవర్ q మిగులుతుంది, రైట్ సైడ్ పవర్ p ఉంది. బట్ లెఫ్ట్ సైడ్ పవర్ బేస్లో 2 ఉంటే ఇక్కడేమో 10 ఉంది. సో దాన్ని ఈజీగా ఉండటం కోసం 10 నుంచి కూడా ఏం రప్పించవచ్చు మనం, 10లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏమిటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5. సో 10 బదులు కూడా 2 into 5 రాద్దాం. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి మళ్ళీ ఏం రాస్తున్నాం అంటే 2 టు ద పవర్ ఆఫ్ q సేమ్ లెఫ్ట్ సైడ్ 10 బదులుగా 2 into 5. 10 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 5s, అంటే 10లో కూడా
2 ఉంటుంది కాబట్టి మనం బేస్డ్ కంపారిజన్ కోసం తీసుకొచ్చాం అనమాట. హోల్ పవర్ ఎంత ఉంది? కేవలం p మాత్రమే ఉంది. ఇక్కడ q క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి p ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే 2 into 5 హోల్ పవర్ p అంటే అర్థం ఏంటి? ఈ హోల్ పవర్ p రెండింటికి చెందుతుంది. ఇంటూ ఉన్నప్పుడు అన్నిటికీ పవర్ వస్తుంది కనుక 2 పవర్ p ఉన్నట్లే 5 పవర్ కూడా p ఉన్నట్లే. అంటే 2 to the power of p ఇంటూ 5 to the power of p. ఇప్పుడు మనం ఒక కాంట్రడిక్షన్ రప్పించే ఉద్దేశం ఇదంతా చేస్తున్నాం కాబట్టి మనం ఆ కంపారిజన్ ఈజీ అవడం కోసం ఇక్కడ 2 పవర్ ఉన్నప్పుడు ఇక్కడ 2 పవర్ ఉన్న ఒక వాల్యూ ఇటు ఉంది కనుక ఈ ఇంటూలో ఉన్న 2 పవర్ ఇటు తీసుకొచ్చేద్దాం. అంటే ఇటు ఇంటూలో ఉన్న వాల్యూ ఇటు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, 2 to the power of q బై 2 to the power of p is equal to 5 to the power of p. చూసారు ఇక్కడ ఈ రెండు ఇంటూలో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ బైలోకి తీసుకొచ్చాం. సో 2 పవర్ q బై 2 పవర్ p రూపంలో మారింది. ఇక్కడేమో 5 to the power of p వచ్చింది. సో ఇప్పుడు బోత్ సైడ్స్ మీరు కంపేర్ చేసి చూడండి. ఇక్కడ మీరు ఈ లాస్ట్ స్టెప్ని గమనిస్తే 2 పవర్ q బై 2 పవర్ p చూసినప్పుడు మీరు ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్నాను చూడండి, a to the power of m బై a to the power of n మనకు గుర్తుకు రావాలి. అంటే సేమ్ బేస్తో రెండు ఎక్స్పోనెంట్స్ని బై చేయాలంటే మనకు తెలిసింది a to the power of దాని ఒకే ఎక్స్పోనెంట్కి రాయడం అవుతుంది m మైనస్ n. అంటే ఈ పైన ఉన్న పవర్లోంచి పైలో తీసేయాలి. మరి సేమ్ కాన్సెప్ట్లో ఇక్కడ mn బదులు ఏమున్నాయి? q p ఉన్నాయి. సో ఈ రెండింటిని ఒకే బేస్ 2గా రాయొచ్చు కనుక నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఏమవుతుంది? 2 to the power of q మైనస్ p ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? 5 to the power of p. సో దీని నుంచి రాసాను చూడండి, రైట్ సైడ్ మనం మార్చేది ఏం లేదు, 5 ఉంది. లెఫ్ట్ సైడ్ మాత్రం 2 పవర్ అని న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి a పవర్ m బై a పవర్ n ఫార్ములా ప్రకారం a to the power of n. సో ఇవన్నీ లోయర్ సెక్షన్లో మనకు వచ్చే ఫార్ములా అనమాట. సో ఇప్పుడు ఈ బోత్ సైడ్స్ మనం కంపేర్ చేసినప్పుడు దీన్ని ఒక థర్డ్ ఈక్వేషన్ కూడా పేరు పెడదాం. మనకు వచ్చిన థర్డ్ రిలేషన్ ఇదే మనకి మొత్తం ఆధారం అనమాట. ఇప్పుడు ఓవరాల్గా చూడండి, ఆల్రెడీ మనం log 2 p బై q గా తీసుకున్నాం. p q కంటే చిన్నదవ్వాలి, దాంతోపాటు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఈక్వేషన్, ఇదేమో 2 పవర్లో ఉంది, ఇదేమో 5 పవర్లో ఉంది. 2 పవర్లో ఉన్న వాల్యూని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎంతో వాల్యూ మనకు తెలియనప్పటికీ q నుండి pని మైనస్ చేయాలి అని వచ్చింది. ఇక్కడ ఉన్న సెకండ్ రిలేషన్ చూడండి, ఆల్రెడీ మనం అంటే ప్రీవియస్ దాంట్లో సెకండ్ ఈక్వేషన్ రిలేషన్ మనకు తెలుసు, దాన్ని ఇక్కడ రాశారు మనకి ఈజీనెస్ కోసం. p వాల్యూ q కంటే చిన్నది అంటే రెండిట్లో ఏది పెద్దది? q పెద్దది. ఇక్కడ దేనిలోంచి దేని తీసేస్తుంది? q నుండి pa తీసేస్తుంది. అంటే ఇది మైనస్ వాల్యూ కాదు, పెద్ద సంఖ్యలో నుండి చిన్న సంఖ్యను తీసివేస్తాం కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్ ఒక పాజిటివ్ ఇంటీజర్ పైగా. ఎందుకంటే pqలో ఆల్రెడీ ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్స్ మధ్య మైనస్ చేస్తే వేరే డెసిమల్స్ కానీ ఏమీ రావు. కాబట్టి ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్. 2కి పవర్లో పాజిటివ్ ఇంటీజర్ ఉంది అంటే అది ఈవెన్ నెంబరా కాదా? అంటే 2కి పవర్లో వచ్చే నెంబర్ ఏదైనా ఈవెన్ నెంబరే 2తో మల్టిప్లై చేస్తే. బట్ ఇక్కడ రైట్ సైడ్ ఏముంది? 5 ఉంది. 5కి పవర్లో p అనే ఒక ఇంటీజర్ ఉంది. 5ని ఎన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినా అది అసలు ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఈ పవర్ కలిసే ఛాన్స్ ఉందా అంటే లేదు. చూడండి, అంటే 5 పవర్స్లో వచ్చే ఆన్సరు 2కి పవర్లో వచ్చే ఆన్సరు ఎప్పుడూ కూడా ఒకటి రావు. కారణం 5 ఒక ఆడ్ నెంబరు, 2 ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబర్ని ఎన్నిసార్లు పవర్ చేసినా ఆడ్ వస్తుంది, ఆడ్ ఇంటూ ఆడ్ కాబట్టి ఈవెన్ నెంబర్ ఎన్నిసార్లు చేసినా ఈవెన్ వస్తుంది. అంటే మనకు వచ్చిన కాంట్రడిక్షన్ ఇదనమాట, ఈవెన్ ఆడ్ ఈక్వల్ అవడం. సో అదే విషయం క్లారిటీగా రాస్తున్నాం చూడండి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం సెకండ్ ఈక్వేషన్లో, సిన్స్ p ఈజ్ లెస్ దాన్ q, p ఎప్పుడైతే q కంటే చిన్నదో q మైనస్ p ఈజ్ పాజిటివ్. అంటే మన qలోంచి p తీసినప్పుడు అది పాజిటివ్ అవుతుంది. అంతే కదండి. పాజిటివ్ అని ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాం? ఇక్కడ ఏమీ మనకి మైనస్ వాల్యూ రాలేదు, ఇవన్నీ కూడా 2కి పవర్లో ఉన్నటువంటి ఇంటీజర్స్ అనే విషయం తెలియడం కోసం. సో ఇది ఒక పాజిటివ్ నెంబర్, ఎందువల్ల q పెద్దది కాబట్టి, p చిన్నది కాబట్టి చిన్నదాన్ని తీసేస్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్ నెంబర్. సో 2 పవర్ q మైనస్ p ఏ నెంబర్ అని చెప్పొచ్చు అంటే వాల్యూ మనం చెప్పలేకపోయినా 2 పవర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్, 5 పవర్ ఎనీ ఇంటీజర్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి నెక్స్ట్ స్టెప్లో? సో ఇన్ ఈక్వేషన్ 3, ఆ ఈక్వేషన్ 3లో LHS పార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ చూడండి, LHS పార్ట్ అంటే 2 పవర్ ఉంది కనుక ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఎందువల్ల 2కి పవర్లో రాసే ఏ నెంబర్ అని ఈవెన్ నెంబర్ డెఫినేషనే మనకి 2 ఇంటూగా రాయడం కాబట్టి కంపల్సరీ 2 పవర్లో ఉందంటే ఈవెన్ నెంబర్. వేరే RHS పార్ట్ అంటే రైట్ సైడ్ పార్ట్ చూడండి, ఇందులో ఉన్నటువంటి రైట్ సైడ్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే 5కి పవర్లో ఉంది. 5 ఇంటూ 5 ఎప్పుడైనా ఈవెన్ నెంబర్ వస్తుందో చూడండి, మొత్తం కూడా ఆడ్ నెంబర్సే వస్తాయి. సో RHS పార్ట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. మరి ఇక్కడ దీన్నే అంటారు చూడండి కాంట్రడిక్షన్ అని. యాక్చువల్గా మనం ఏ స్టెప్ తీసుకుంటే ఇవన్నీ వచ్చాయి, దీని నుంచి కంటిన్యూ చేస్తే వచ్చాయి ఇవన్నీ log 2 p బై q అనుకుంటే. మరి ఒక ఈవెన్ నెంబర్ వాల్యూ చివరికి ఒక ఆడ్ నెంబర్కి ఈక్వల్ అని వచ్చింది చూడండి. ఎప్పుడైనా ఈవెన్ ఆడ్ ఈక్వల్ అవుతాయా? ఏ నెంబర్ కూడా అయితే ఈవెన్ అవ్వాలి లేదా ఆడ్ అవ్వాలి తప్ప ఒకేసారి రెండు కాదు. అంటే ఈ ఈక్వాలిటీ, ఈ పై రాసే స్టెప్స్ అన్ని రాంగ్ స్టెప్స్గా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ రాంగ్ స్టెప్స్ అన్నిటికీ ఆధారం ఏది? log 2 p బై q తీసుకోవడం వల్ల ఇక్కడే కనిపిస్తుంది log 2 p బై q వల్ల వచ్చిన స్టెప్స్ ఇవి. సో ఇవన్నీ
ఈ ఈక్వేషన్ కరెక్ట్ కాదు అంటే ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషనే మనం కరెక్ట్గా తీసుకోలేదని అర్థం అంట. సో log2 అనేది p/q ఫామ్లో మనం రాయలేము. రాస్తే అది రేషనల్ అయ్యేది, కానీ రాయడం వల్ల ఈ కాంట్రడిక్షన్ వస్తుంది కాబట్టి అది మనం ఇర్రేషనల్ అని ఒప్పుకోవాలి. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం రాసే నెక్స్ట్ వన్ రాస్తాం చూడండి. సో దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇది ఒక ఈవెన్ నెంబర్ ఒక ఆడ్ నెంబర్కి ఈక్వల్ అవడం అనే దాన్ని ఏమంటాం కాంట్రడిక్షన్. అంటే ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక విలువ అనమాట, అంటే జరగనటువంటి విషయం. సో ఈ కాంట్రడిక్షన్ ఎందువల్ల అయింది, మన సపోజిషన్ వల్ల. సో అదే ఇది రాస్తాం. దిస్ కాంట్రడిక్షన్, ఇదంతా మీకు చెప్పాను కదా 1.4 ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ కూడా ఇదే మెథడ్ చేస్తుంటాం, అక్కడ 6-7 ప్రాబ్లమ్స్ ఉంటుంది. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజ్డ్, అంటే ఈ కాంట్రడిక్షన్ దేని వల్ల వచ్చింది, బికాస్ ఆఫ్ అవర్ ఎజంప్షన్. మనం ఫస్ట్లో ఏదైతే తీసుకున్నామో ఎజంప్షన్, అంటే ఈ నెంబర్ని ఒక రేషనల్ అవ్వచ్చు అని థింక్ చేసి తీసుకున్న దానివల్ల వచ్చింది కాబట్టి, సో అవర్ సపోజిషన్ ఈజ్ లేదా అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఎప్పుడైతే మన అజంప్షన్ రాంగ్ అవుతుందో మనం తీసుకున్న దానికి ఆపోజిట్గా తీసుకున్నది రైట్ అవుతుంది. సో మన అజంప్షన్ రాంగ్ అని చెప్పాలంటే మనం ఏం చెప్పాలి, సో ఇప్పుడు వరకు రాసింది అర్థం కదా, ఇదంతా ఇదివరకు పార్ట్ కాబట్టి నేను ఒకేసారి రాశాను. కాంట్రడిక్షన్ అనేది దేనివల్ల వచ్చింది, అవర్ అజంప్షన్. ఫస్ట్ అజంప్షన్ ఇది మనం log2 p/q అనుకోవడం దీని అంతటికీ కారణం అన్నమాట. సో అజంప్షన్ రాంగ్ అని అర్థం. అది రాంగ్ కాకపోయినట్లయితే మరి అది ఎందుకని రాంగ్ అంటున్నాం, ఇది జరిగే అవకాశం లేదు కాబట్టి. సో p/q ఫామ్లో ఉంది అనుకోవడం రాంగ్, అంటే p/q ఫామ్లో ఉండదు అనుకోవడం కరెక్ట్. ఉండదు అంటే అది ఏ నెంబర్ అంటాం, ఇర్రేషనల్. సో మనకి రెండు రేషనలా ఇర్రేషనలా, రేషనల్ ఏమో అని చెక్ చేసాం, బట్ రేషనల్ అయ్యే అవకాశం లేదు అని తెలిసిపోయింది. సో రేషనల్ కానప్పుడు ఆటోమేటిక్గా అది ఒక లాగరిథంలో ఉన్నవన్నీ అయితే రేషనల్ అవ్వాలి, అది ఇర్రేషనల్ అవ్వాలి. ఎందుకని ఇక్కడ పాజిటివ్ నెంబర్ తీసుకుని బేస్ 1 కానీ ఏది తీసుకున్నా అయితే రేషనల్ కానీ ఇర్రేషనల్ కానీ అవ్వాలి. ఇది మనకి ఇర్రేషనల్ అని ప్రూవ్ అయింది అనమాట. అదే కన్క్లూజన్ లాస్ట్లో ఇక్కడ రాసింది. దేర్ఫోర్ log2 ఈజ్ ఇర్రేషనల్. ఇలా 2 అనే కాదండి, మనం లాగరిథం వాల్యూ కనుక్కోలేనిది ఏది ఇచ్చినప్పటికీ మనం ఇర్రేషనల్ రాయాలి. 3 కానీ ఇలా 4 కానీ, ఇక్కడ బేస్ 10 కాబట్టి 10గా పవర్స్లో రాయలేనిది ఏది ఇచ్చినా ఇదే ప్రూఫ్ దానికి వర్తిస్తుంది. log3 ఇవ్వచ్చు, ఇదే ప్రాబ్లం, log7 ఇవ్వచ్చు, 8 ఇవ్వచ్చు. మరి 10 పవర్స్లో ఇచ్చిన వాటితో ఏం జరుగుతుంది అనేది మరొక ప్రాబ్లంలో ఉంది. లాస్ట్ ప్రాబ్లం అది చూడండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే సేమ్ క్వశ్చన్ 9లోనే, ఈజ్ log 100 రేషనల్ ఆర్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఇది మనం ఇందాక దాంతో పోల్చుకుంటే చాలా సింపుల్గా చేయొచ్చు. ఎందువల్లంటే ఇక్కడ బేస్ కలపని తెలిసిపోతుంది. ఇక్కడ బేస్ ఏమి ఇవ్వలేదంటే ఏంటంటే 10. 100ని 10 పవర్లో రాయగలం. ఎప్పుడైతే రాయగలమో ఇంకా అది రేషనల్ నెంబర్ మనం చెప్పేయచ్చు. సో ఇందాక ప్రూఫ్ అంతా దీనికి చేయాల్సిన అవసరం అనమాట. దీన్ని ఈజీగా మనం జస్టిఫై చేయొచ్చు. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాం అనేది. ముందు ఏం చేస్తాం, log 100 అనే దాన్ని తీసుకుంటాం. బేస్ మెన్షన్ చేయలేదు కాబట్టి అది బేస్ 10. సో ఇప్పుడు మనకు తెలుసు 100 అని రాసే బదులు మనకి 10 10s are 100 అని తెలుసు. అంటే 100 అంటే 10 స్క్వేర్. సో అదే ఇక్కడ మెన్షన్ చేసాం. ఓకే, ఇక్కడ 100 బదులుగా 10 స్క్వేర్, ఎందువల్ల 10 × 10 100. ఎప్పుడైతే ఇలా రాస్తామో మనకు తెలుసు లాగరిథం రూల్స్ ప్రకారం ఈ పవర్లో ఉన్న వాల్యూ ముందుకు రావాలి. సో ఇక్కడ ఏమవుతుంది, 2 × log 10 to the base 10. సిన్స్ దీనికి ఫార్ములాని రాస్తున్నాను, log x పవర్ n రూపంలో ఉంటే చివరికి ఏమవ్వాలండి, n × log x అవ్వాలి. కాబట్టి ఇక్కడ బేస్ ఏది ఉంటే ఇక్కడ కూడా బేస్ మనం అదే మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు దీని ప్రకారం 2 × log 10 base 10 వచ్చింది. బట్ log 10 base 10 మనకు తెలుసు, log 10 base 10 అంటే అది 1. సిన్స్ మనకి ఇవన్నీ లాగరిథమిక్స్ రూల్స్, log a to the base a వాల్యూ ఎప్పుడు 1. బేస్ 1గా తీసుకున్నప్పుడు బేస్ అదర్ బేస్ ఏది ఉన్నా సరే ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఇక్కడ 1 వస్తుంది. సో ఇప్పుడు ఈ స్టెప్లో ఏమైనా వచ్చింది, 2 × 1 అని వచ్చింది. ఫైనల్గా ఆన్సర్ 2. అసలు మనం అడిగిన క్వశ్చన్ చూడండి, మనం డైరెక్ట్గా వాల్యూయే కనుక్కున్నాం. అది అసలు రేషనలా ఇర్రేషనల్ అని అడిగాడు. 2 అనే ఆన్సర్, 2 ఒక రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా మనకు తెలియదా. 2 ఆల్రెడీ అసలు న్యాచురల్ నెంబర్ కూడా. అంటే ఇక్కడ p/q ఫామ్లో రాయగలిగేది ఏది వచ్చినా మనం ఏమని చెప్పొచ్చు, రేషనల్ నెంబర్. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఒక విషయం రాస్తే సరిపోతుంది. ఇక్కడ 2 అనేది బిలాంగ్స్ టు q, రేషనల్ నెంబర్ అవుతుంది. దేర్ఫోర్ log 100 ఈజ్ రేషనల్. రేషనల్ అని ఎలా మెన్షన్ చేసాం, అది ఒక న్యాచురల్ నెంబర్ వచ్చింది డైరెక్ట్గా. న్యాచురల్ నెంబర్ కానీ ఇంటీజర్ కానీ హోల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఎలాగో రేషనల్ నెంబర్స్ అవుతాయి కాబట్టి 2 అని వచ్చినప్పుడు 2/1 రూపంలో ఆల్రెడీ అది ఉంది అంతే కాబట్టి అది రేషనల్ మెన్షన్ చేసాం అన్నమాట. సో దీంతో మీకు ఓవరాల్గా రియల్ నెంబర్స్ చాప్టర్ ఉన్నటువంటి భాగం మొత్తం కంప్లీట్ అయింది. ఇది రియల్ నెంబర్స్ పార్ట్లో లాస్ట్ వీడియో అనమాట. సో టోటల్గా ఈ అన్ని వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి ఇంకా ఏమైనా ఫాలో అవ్వని వాళ్ళు వాటిని చూస్తారని ఆశిస్తున్నాను. సో ఇదే విధంగా కంటిన్యూస్ రాబోయే చాప్టర్స్ కూడా మీరు కంటెంట్ బేసిక్స్తో రెగ్యులర్గా పొందుతూ ఉండాలంటే ఇంకా చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూసినప్పుడు లైక్ చేస్తూ వాటిని షేర్ చేయడం ద్వారా
మా ప్రయత్నాన్ని మరింత ఎంకరేజ్ చేస్తారని, అలాగే మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.